ఒకసారి చూడాలి. అందరూ నాట్ ఓపెనింగ్ అని అంటున్నారు. కొంచెం వర్షం పడుతుంది కదా సార్, నెట్ సరిగ్గా లేకపోవచ్చు. టెలిగ్రామ్ ప్రాబ్లం సార్, మాకు కూడా కొంచెం టైం పట్టింది ఓపెన్ కానికి. ఓకే 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 సరే, ఒక నిమిషం వెయిట్ చేస్తాను. సార్ జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. 4 నెలలు చాలా పరమ పవిత్రమైనవి అని చెప్పేసి తెలుసుకున్నాం మనం. గురు పూజోత్సవం సందర్భంగా తెలుసుకున్నటువంటి ప్రవచనంలో ఇక 4 నెలల పాటు గురు పూజోత్సవంతో ప్రారంభమైంది. 4 నెలల పాటు పండుగలే పండుగలు, పండుగలే పండుగలు. గురు పూజోత్సవం అయింది, గురువుని పూజించుకున్నాం. తర్వాత గణపతిని పూజించుకున్నాం. తర్వాత పితృదేవతలందరికీ కూడా మన నమస్సులు అర్పించుకున్నాం. ఇక నవరాత్రులలోకి ప్రవేశించాము. నవరాత్రులు శరత్ కాలంలో వచ్చినటువంటి నవరాత్రులు. నవ అంటే ఏంటి అంటే కొత్త రాత్రి అనే ఒక అర్థము, 9 రాత్రులు అనేటటువంటి ఇంకొక అర్థం. నవ అంటే నూతనమైనటువంటి. రాత్రి అనేటటువంటిది ఎప్పుడు కూడా మనందరికీ తెలుసు, అజ్ఞానానికి ప్రతీక, బాధకు, భయానికి, వీటన్నిటికీ కూడా ప్రతీక. మరి రాత్రిని మనము ఉత్సవంగా ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? రాత్రిని మామూలుగా అయితే పగలు సరే బాగుంది, కానీ రాత్రిని మనం ఎందుకు ఉన్నతంగా కూడా జరుపుకోవాలి పండగలాగా? 9 రాత్రులు, మరి అందులోపల మధ్యలో 9 ఎందుకు? వీటన్నిటికీ కూడా ప్రశ్నలు తెలుసుకుందాం. శరత్ కాలంలో వచ్చినటువంటివి శరత్ నవరాత్రులు. ఇంకేమన్నా ఎవరన్నా చెప్పగలరా? ఇంకా ఏమన్నాయో చెప్పగలరా? ఇంకేమన్నా నవరాత్రులు ఉన్నాయా? హలో, గణేష్ నవరాత్రులు ఉన్నాయి సార్, గణపతి నవరాత్రులు, వారాహి నవరాత్రులు, వారాహి నవరాత్రులు, రామనవమి, నవరాత్రులు, రామనవమి దగ్గర చేసుకునేది. రామనవమి నవరాత్రులు ఏమంటారు? వసంత నవరాత్రులు, చైత్ర నవరాత్రులు అని కూడా అంటారు. వసంత నవరాత్రులు, బ్రహ్మోత్సవాలు కూడా నవరాత్రులే కదా సార్. వారాహి కూడా చేస్తారు కదా, వారాహి నవరాత్రులు కూడా చేస్తారు సార్. వారాహి నవరాత్రులు కూడా చేస్తారు. అయితే ఇంకా మీకు తెలిసినటువంటి బాగా పాపులర్ నవరాత్రులు ఎన్ని? పాపులర్, చాలా పాపులర్, బాగా తెలిసినటువంటి నవరాత్రులు చాలా మందిని అన్మ్యూట్ చేశాను. సో కంగారు లేదు. శరణ్ నవరాత్రులు ఇందాక చెప్పేశారు ఆల్రెడీ మీరు. వసంత నవరాత్రులు, ఓకే. ఏవి ఏ 3 ఏవి సౌజన్య గారు? 3 అంటున్నారు. వసంత నవరాత్రులు, శరణ్ నవరాత్రులు, గణపతి నవరాత్రులు. అయితే గణపతికి మనం నవరాత్రులు లాగా చేస్తాము, కాకపోతే అది ఒక పురాణానికి సంబంధించినటువంటిది కాదు. గణేష్ పండుగ అనేటటువంటిది మనకు బాలగంగాధర్ తిలక్ గారు మనందరినీ కూడా కలపడం కోసం అని చెప్పేసి తయారు చేసినటువంటి పండుగ. దానికి కూడా మిగతా పండుగల లాగా 9 రోజులు చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఉత్సవంగా. అయితే మనకు మొత్తము 5 సార్లు నవరాత్రులు వస్తాయి. 5 సార్లు.
రెండు నవరాత్రులనేమో బహిరంగ నవరాత్రులు అంటారు. బహిరంగం అంటే అందరికీ తెలిసేలాగా చేసేటటువంటి పండుగలు. కొద్దిగా జాగ్రత్తగా వినండి. నోట్స్ రాసుకునే వాళ్ళు నోట్స్ కూడా రాసుకోండి. ఓకే, ఈ ఒక్కసారి చెప్తే మళ్ళీ ఇక మనకు 2 ఏళ్లకు 3 ఏళ్లకు కూడా జ్ఞాపకం ఉండేలాగా ప్రయత్నం చేసుకోండి. ఒకటేమో శరత్ నవరాత్రులు, ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి శరద్ ఋతువులో వచ్చేటటువంటి నవరాత్రులు. ఇంకొకటి ఏంటంటే వసంత కాలంలో వచ్చేటటువంటి వసంత ఋతువులో ప్రారంభమయ్యేటటువంటి చైత్ర నవరాత్రులు అని చెప్పేసి అంటాం కదా. శ్రీరామ నవమికి మనం చేసుకునేటటువంటి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అవి. ఈ రెండు ఏమంటారంటే బహిరంగ నవరాత్రులు. అంటే బహిరంగంగా అందరూ కలిసి గొప్పగా పండగలాగా చేసుకుంటారు. ఈ రెండింటిని చాలా అద్భుతంగా చేసుకుంటారు. చాలా అంటే చాలా అద్భుతంగా చేసుకుంటారు. ఎవరో కూడా ఇంకా మాట తప్పరు, మడమ తిప్పరు టైప్ లోపల చాలా అద్భుతంగా. ఎవరో కూడా దీన్ని వదలడానికి వీలు పడదు. ఎందుకంటే అందులోపల చేసేటటువంటి ప్రతి పనిని కూడా వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి తెలియనివి కూడా 3 ఉన్నాయి, కానీ ఇవి కూడా చాలా 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 పాపులర్. మనకు మాఘమాసంలో వస్తాయి నవరాత్రులు, చాలా తక్కువ. వీటి గురించి మాఘమాసంలో ఖచ్చితంగా నవరాత్రులు ఉంటాయి, కానీ కేవలం కొద్ది మంది సాధకులు మాత్రమే వారికి సంబంధించినటువంటి పూజలు చేస్తారు. కాబట్టి ఇవి ఎవ్వరూ కూడా శివుడికా సార్? శివుడికా సార్? తంత్ర విద్యలు, అమ్మవారి విద్యలు ఇవన్నీ కూడా శాక్తేయం ఇవన్నీ ఎక్కువగా ఏంటంటే శాక్తేయంలో ఉన్నటువంటి పూజలే ఎక్కువ ఉంటాయి. అయితే పరమశివుడి పూజలు కూడా ఉంటాయి, అవి కూడా ఉంటాయి. ఓకే, కానీ ఎక్కువగా శక్తి పూజలు జరుగుతాయి అన్నమాట. శివుడు శక్తి వేరు కాదు. ఒక దీపం తీసుకున్నట్లయితే ఆ దీపము ప్రమిద ఏదైతే ఉందే భగవంతుడైతే అందులో ఉన్నటువంటి వెలుతురు ఏదైతే ఉందో అది అమ్మవారు. శివశక్తి ఏక రూపము, దీన్ని శివశక్తి ఐక రూపము అని అంటారు అన్నమాట. సో ఇందులోపల మాఘమాసంలో చేసుకునేటటువంటిది ఏదైతే ఉంటే సుమారుగా జనవరి ఎండింగ్ ఫిబ్రవరి మిడ్ లో అలా వచ్చేటటువంటిది మాఘమాసం. ఆ మాఘమాసం లోపల మనము నవరాత్రులు చేస్తాం. అది కొద్ది మంది సాధకులు చేస్తారు, ఎక్కువ పాపులర్ కాదు. ఆషాఢ మాసం లోపల చేస్తారు. మన గురు పౌర్ణిమ ఆ టైంలో ఆ టైం లోపల ఎవ్వరూ తెలియకుండా చేస్తారు. ఈ నవరాత్రులు ఈ మధ్య కాలంలో మళ్ళీ జాగ్రత్తగా వినండి, ఈ మధ్య కాలంలో కొంతమంది బహిరంగంగా చేస్తున్నారు. కానీ ఇది కూడా సాధనకు సంబంధించినటువంటిదే. అంటే సుమారుగా జూన్ జూలై కొద్దిగా ఆగస్ట్ 1st 2nd వీక్స్ అనుకోండి, అప్రాక్సిమేట్ గా నేను చెప్తున్న టైమ్స్. ఆషాఢ మాసం అని గుర్తుంచుకోండి. ఆషాఢ మాసంలో కూడా నవరాత్రులు చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఈ మధ్య ప్రత్యంగిర అని విన్నారా అండి? ఎవరైనా ప్రత్యంగిర అమ్మవారు అని చెప్పేసి ఎవరైనా విన్నారా? సో కాబట్టి ఆ పూజలు అవన్నీ కూడా ఆ సమయం లోపల చేస్తూ ఉంటారు అనమాట. చాలా గ్రాండ్ గా చేయడం మొదలెట్టారు, కానీ ఇవి గుప్త నవరాత్రులే. ఇక ఇది కాక పుష్యమాసం లోపల కూడా చేస్తారు. పుష్యమాసం ఎప్పుడు వస్తుందండి? ఎవరైనా చెప్పండి. జనవరిలో 15 సంక్రాంతి నెల పట్టినప్పుడు వస్తుంది. సో ఆ సమయం లోపల వచ్చేటటువంటి నవరాత్రులు కూడా ఉన్నాయి. మరి ఈ నవరాత్రులు ఇప్పుడు ఇందు లోపల మళ్ళొకసారి చెప్తున్నాను, మొత్తం నవరాత్రులు 5. నవ అంటే ఏంటంటే నూతన రాత్రులు అని ఒక అర్థం అయితే 9 రాత్రులు అని ఒక అర్థం. రెండిట్లో ఏది కరెక్ట్? 2 కరెక్ట్. రాత్రిపూట ఎందుకు చేస్తాము? రాత్రిపూటే ఎందుకు చెయ్యాలి అని అంటారు? రాత్రులు 9 దినాలు అని ఎందుకు అన్నారు అంటే, రాత్రిపూట అనేటటువంటిది చీకటికి సంకేతం, అజ్ఞానానికి సంకేతం, బాధకు సంకేతం, భయానికి సంకేతం. వీటిని పోగొట్టేవి కాబట్టి ఇవి రాత్రిపూట చేయాలి అని చెప్పేసి చెప్తారన్నమాట. ఒక్కసారి ఇవి 5 ఉన్నాయి, మళ్ళొకసారి రిపీట్ చేస్తాను చూడండి. పుష్యమాసంలో వస్తుంది, మాఘమాసంలో వస్తుంది, వసంత ఋతువు స్టార్ట్ అయ్యేటప్పుడు చైత్ర మాసంలో వస్తుంది, తర్వాత ఆషాఢ మాసం లోపల గురు పూర్ణిమ సమయం లోపల వచ్చేటటువంటి ఒక నవరాత్రులు, తర్వాత చివరగా మనకు శరద్ ఋతువు. శరద్ ఋతువు అంటే ఇదన్నమాట. అంటే వర్ష ఋతువు దాటిపోయిన తర్వాత వచ్చేటటువంటిది శరద్ ఋతువు. శ్రావణ మాసం, భాద్రపద మాసము అది అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి శరద్ ఋతువు ఏదైతే ఉందో ఆశ్వయుజము. ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటిది ఏదైతే ఉన్నదో ఈ ఆశ్వయుజ మాసంలో శరత్ నవరాత్రులు. శరత్ నవరాత్రులు, వసంత నవరాత్రులనేమో బహిరంగ నవరాత్రులు అంటారు. మిగిలిన 3 అంటే మాఘము, పుష్యము, ఆషాఢం, ఈ 3ంటిని గుప్త నవరాత్రులు అంటారు. ఒక్కసారి ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఏం చేస్తారో ఏంటో చెప్తాను. బట్ ఇవి 5 పేర్లు గుర్తున్నాయా లేదా? సార్ ఈ గుప్త నవరాత్రి పుష్యమాసం, మాఘమాసం, ఆషాఢ మాసం, శరద్ ఋతువు, చైత్ర మాసం, ఇంకొకటి సార్ పుష్యమాసం. పుష్యము, మాఘము, ఆషాఢము, చైత్రము, శరత్ 5 వచ్చాయి. 5 కరెక్ట్. 5 ప్రశ్న ఏంటో అడగండి తొందరగా. గుప్త నవరాత్రులకి వేరే పేరు లేదా సార్? ఈ శరన్నవరాత్రి, వసంత నవరాత్రి అన్నట్టు వాటికి పేరు లేవా? అంటారు. మాఘ నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, పౌష్య నవరాత్రులు. పుష్యమాసం దాన్ని పౌష్య నవరాత్రులు అంటారు. సరేనా? ఓకే, ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా?
ఇగో ఎవరు చేతులు లేపారు, చేతులు లేపిన వాళ్ళని అన్మ్యూట్ చేస్తున్నాను. అంటే పౌష్యమాసంలో ఏ నవరాత్రి సార్ చేసేది? వారాహి అమ్మవారు ఇవన్నీ కూడా సాధకులు, అవేంటో చెప్తాను నేను. సాధకులు, కానీ మనలాంటి వాళ్ళు చేసేవి మాత్రం కేవలం బహిరంగ నవరాత్రులు మాత్రమే చేస్తాము. ఓకేనా? మనం చేసేటటువంటివి బహిరంగ నవరాత్రులు. కాకపోతే పుష్యమాసంలో, మాఘమాసంలో, ఆషాఢ మాసంలో కొంతమంది ప్రత్యేక శక్తుల కోసం అని చెప్పి చేస్తారు. వాటి గురించి ఎక్కడా మనకు తెలియదు. ముఖ్యంగా ఏంటంటే ఈ 3 నెలల లోపల, ఈ 3 మాసాలలో ప్రత్యేకంగా చేసేటటువంటి గుప్త నవరాత్రులు ఏవైతే ఉంటాయో ఇవి చాలా రహస్యంగా ఆచరిస్తారు. ఇది జనరల్ గా ఏంటంటే తంత్రశక్తి, మంత్రశక్తి, తర్వాత శక్తి ఆరాధన, తర్వాత మోక్షానికి షార్ట్ కట్స్ అంటే మోక్షం అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, తర్వాత ఒక పర్టికులర్ విషయం లోపల సిద్ధి సాధించడం. ఉదాహరణకి మనకు దశమహావిద్యలు అని చెప్పి తెలుసుకున్నాం, అందరూ మర్చిపోయారా? జ్ఞాపకం ఉన్నాయా? హలో, జ్ఞాపకం ఉన్నాయా? కాళీ, తారా, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, మాతంగి, చెన్నమస్త, ధూమావతి, బగలాముఖి, తర్వాత కమలాత్మిక, ఈ విద్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ నవరాత్రులు చాలా బాగా చేస్తారు. ఎస్పెషల్లీ మీరు నార్త్ ఇండియాలో వెళ్ళినట్లయితే వాళ్ళు రహస్యంగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలలో, ఉదాహరణకి మీకు నర్మదా నది చుట్టూ తిరుగుతారు. మనం ఒకసారి నర్మదా పుష్కరాలలో మనం నర్మదా నది యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాం కదా. ఆ తిరుగుతున్నప్పుడు మీకు కనిపిస్తారు ఈ సాధన చేసేటటువంటి వాళ్ళు. తర్వాత హిమాలయ పర్వతాలలో చాలా ఎక్కువ మంది ఉంటారు, చాలా అంటే చాలా. సో ఇవి మనకు కూడా సార్, దశమహావిద్యలు గుప్తంగా చేస్తారా సార్? గుప్తంగా చేస్తారు, కరెక్ట్. ఇవి చేసే వాటిలో చేయరా? చేస్తారు, అందులో కూడా చేస్తారు. కాకపోతే ఇవేంటంటే ప్రత్యేక సిద్ధుల కోసం చేస్తారు. అంటే ఎవరికి మనకు ఇది ఇప్పుడు ఇవేవైతే బహిరంగంగా చేస్తారో ఇది ఇండివిజువల్ గా అంతరంగ సాధన కోసం చేస్తారు అనమాట. అంతరంగ సాధన అంటే నాకు ఒక శక్తి కావాలి, నాకున్నటువంటి శత్రువుల యొక్క నాశనం కావాలి, నాకున్నటువంటి పెద్ద పెద్ద అడ్డంకులు తొలగాలి. ఇది చాలా పెద్దవన్నమాట. అంటే ఒక్కసారిగా నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి, అట్లాంటివి. తర్వాత సాధనం, మంచి ఆత్మవిశ్వాసం కోసం చేసేటటువంటి సాధనానికి కూడా ఉపయోగిస్తారు. అది కాక ఇంకోటి ఏంటంటే భక్తి మార్గం లోపల సూపర్ ఫాస్ట్ గా ట్రాక్ అవ్వాలని. ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే భక్తి మార్గం అంటే మీ అందరికీ తెలుసు, అది భగవంతుడిని చాలా సూపర్ ఫాస్ట్ గా పట్టుకోగలగం. కానీ ఏమైతుందంటే మనకున్నటువంటి ఈ సమాజంలో ఈ పాటలు, ఈ అడ్డగోలు పారాయణలు, అర్థం తెలియకుండా చేసే పారాయణలు, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే అర్థం తెలుసుకోకుండా చేస్తాము, భావన ఉండదు, యాంత్రికంగా చేసే పూజలు. తర్వాత మనకేమవుతుంది, వాళ్ళు ఇచ్చేటటువంటి చీరల మీద, వాళ్ళు ఇచ్చేటటువంటి హంగు మీద, ఆర్భాటం మీద, వీటన్నిటి మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో అప్పుడు భక్తి అనేటటువంటిది రావడానికి అవకాశం లేదు. కాబట్టి పురోగతి వచ్చేటటువంటి అవకాశం లేదన్నమాట. అందుకోసం అని ఏం చేస్తానంటే ఈ ఇండివిజువల్ గా చేసుకునేవి ఏవైతే ఉంటాయో, నిజం చెప్పాలంటే ఆషాఢ మాసంలో చేసే ప్రత్యంగిర అవి కూడా అలా అంత గుంపుల్లో చేయకూడదు, ఎవరికి వారు సాధించవలసింది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే వసంత నవరాత్రులు బహిరంగంగా చేసి అందరూ బాగుండాలి, అంతా బాగుండాలి, అందరిలో నేను కూడా బాగుండాలి అని చెప్పి చేస్తారో, ఈ గుప్త నవరాత్రులు ఏదైతే ఉందో అంతరంగిక సాధన, చాలా గోప్యంగా తంత్ర విద్యలు. తంత్రము అంటే టెక్నిక్ అని అర్థం. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, తంత్రం అంటే టెక్నిక్ అని అర్థం. ఈ తంత్రాల లోపల మళ్ళీ మనకు ఆగమ నిగమాలలో ఉన్నటువంటి కొన్ని స్పెషల్ టెక్నిక్స్, శివుడు పార్వతికి ఉపదేశించినవి, పార్వతి శివుడికి ఉపదేశించినవి, ఇందులోపల ఎక్కువగా అమ్మవారివి తర్వాత శివుడివి చాలా ఉంటాయి అన్నమాట. చాలా అంటే కాళీదేవి ఉంది, కాళీదేవిని చేసేటప్పుడు మొత్తం కాలం పైన మనం కంట్రోల్ తెచ్చుకోవాలి, టైం పైన మనం కంట్రోల్ తెచ్చుకోవాలి. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ క్యాప్సుల్ లాగా టక్ అని అర్థం చేసుకునే దాన్ని కాల అంటారు. తార అనేటప్పుడు ఏమవుతుందంటే ఇక విపరీతమైన రక్షణ శక్తి, మనకు ఫుల్ ఒక ప్రొటెక్షన్ లేయర్ ని మనం అంటే ఎవరు మనని ఏమి చేయలేరు అనమాట. త్రిపుర సుందరి అనేది ఏంటంటే కరుణ, మన లోపల దయాగుణము, ప్రపంచం అందరికీ కూడా మనం సహాయం చేయడానికి దానికి కూడా చేసేవి అవి ఉంటాయి. భువనేశ్వరి అంటే ఏంటంటే విశ్వరూపిణి. దానివల్ల ఏమవుతుందంటే మనకు వేరే వాళ్ళపైన కంట్రోల్ రావడానికి భువనేశ్వరి చేస్తారు. భైరవి అనేది ఏంటంటే ఉగ్రత అంటే తేజస్సు, ఇవి రావడం కోసం అని చెప్పేసి భైరవి ఎంత దాకా వచ్చాం. భైరవి. చెన్నమస్త అంటే త్యాగానికి ప్రతిరూపం. నేను ఆత్మ నిగ్రహం చేసుకోవాలి, నేను త్యాగం చేసైనా సరే భగవంతుడికి దగ్గర అవ్వాలి. తలకాయ నరికి చేతిలో పెట్టుకున్నారు అంటే అది మరి మామూలు త్యాగమా? అది. ధూమావతి అంటే ఏంటంటే మాయ పోగొట్టుకోవడానికి. ఇప్పుడు జనరల్ గా ఈ ప్రకృతిలో ఉన్నంత వరకు కూడా మనము మాయలో లీనమై ఆ మాయను పూర్తిగా పోగొట్టాలి, అవిద్యను పూర్తిగా పోగొట్టుకోవాలి. ధూమం లాగా కప్పబడినటువంటి ఇందులోంచి మనం బయటపడాలి అంటే మాయ, ధూమావతి. తర్వాత బగలాముఖి అంటే మాటలు, అద్భుతమైనటువంటి ఉచ్చారణ, శత్రువులను మనం మాట్లాడితే వాళ్ళు నోరు ఎత్తకుండా చేసేదాన్ని బగలాముఖి అంటారు. బగలాముఖి. ఇంకేం మిగిలాయి? అంతేనా? మాతంగి అనేటప్పుడు ఏమైతుందంటే లోపల ఉన్నటువంటి శక్తి, కళల మీద ఉన్నటువంటి శక్తి, ఇవన్నీ కూడా మనకు మాతంగి విద్య. అంటే ఇవన్నీ ఒక్కొక్క విద్యని
ప్రత్యేకంగా గుప్తంగా ఇవన్నీ విద్యలలో మనము దసరాకి దసరాకి చేసుకుంటాం, కానీ వాటిని తంత్ర విద్యలాగా చెయ్యము. మనము దసరాకి ఏం చేస్తాము తెలుసుకుంటాం, ఒక 5-10 నిమిషాలలో తెలుసుకుంటాం. కమలాత్మిక అంటే ఏంటంటే కమలం నుంచి వచ్చింది ఎవరు? అమ్మవారు. సో ఐశ్వర్య ప్రదాయిని అని చెప్పేసి అనుకుంటారు. సో కాకపోతే గుప్త నవరాత్రులు ఏవైతే ఉన్నాయో మనం ఎక్కువగా చేసుకోమన్నమాట. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క వివిధ రూపాలు. మనము శ్రీనివాస్ ఉన్నాడు, ఆఫీస్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, బయట ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, స్టూడెంట్స్ తో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు. ఒకే శ్రీనివాస్ కి 10 ముఖాలు. అదే విధంగా ఒకే అమ్మవారి 10 శక్తులు. ఆఫీస్ లో ఉన్నప్పుడు శ్రీనివాస్ ఆఫీస్ పనులు బాగా చేయగలడు, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పనులు బాగా చేయగలడు, వైఫ్ దగ్గర ఉన్నప్పుడు 4 ముట్టికాయల బదులు 10 ముట్టికాయలు తినేటటువంటి సమర్థత ఉన్నది. సో అలాగే మనకు ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి భగవంతుడి యొక్క రూపం ఎలా అయితే మారుతుందో మన రూపాలు కూడా అలాగే మారుతూ ఉంటాయి. సో కాబట్టి మెయిన్ భయం పోగొట్టుకోవాలి, నేను కాళీని పూజిస్తాను, ఐశ్వర్యం కావాలి, నాకు కమలాత్మిక, జ్ఞానం కావాలి, చాలా త్రిపుర సుందరి, మోహం పోగొట్టుకోవాలి, బగలాము మాయ, ధూమావతి. సో ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే మనకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి శక్తి కావాలి అన్నప్పుడు చేస్తాం. అవేమీ తప్పు కాదు. అంటే మన లోపల చెడు గుణాలు పోగొట్టుకోవడానికి, కాకపోతే కొన్ని సిద్ధులు వస్తాయి. అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడటం బాగోదు. ధర్మం, జ్ఞానం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా మనకు వస్తాయి. అంటే బహిరంగంగా జరపకుండా గుప్తంగా జరుపుతారా అన్న పాయింట్ ఒకటి గుర్తుంచుకుంటే మనకు ప్రస్తుతానికి సరిపోతుంది. ఇంకెవరికైనా ఉందా? ఒక్కసారి ఎవరికైనా లింక్ ఇంకా దొరకట్లేదా చూడండి ఒకసారి. అందరికి దొరికిందా? ఎవరికేం ప్రాబ్లం లేదు కదా? వండర్ఫుల్. ఓకే, అందరికి వాయిస్ అది కూడా క్లియర్ గానే ఉంది కదా? ఏం ఇష్యూస్ లేవు కదా? ఉంది సార్, క్లియర్ గా బాగుంది సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఇక మనము మరి దసరా గురించి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మరి దసరా ఏమిటి అసలు? మరి దసరా ఎందుకంటారు? ఇందులోపల అష్టమి ఏమిటి, నవమి ఏమిటి, దసరా ఏంటి? దసరా అనే పదము చాలా పాపులర్. దశహర అంటే 10 రకముల దోషములను పోగొట్టేది. అంటే మనము ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము, ఎన్నో రకాల దోషాలని చేస్తూ ఉంటాము. వాటన్నిటినీ ఒక్కసారి పోగొట్టేదాన్ని దసరా అంటారు. దసరా అనేది ఎందుకు ప్రాధాన్యత? మిగతా అన్ని పండుగలలోకి కూడా దసరా ఎందుకు పెద్ద పండుగగా ఇండియాలో చెప్తారు. ఇండియాలో మీరు ఏ మూలకి వెళ్ళినా కూడా ఎందుకు ఈ అమ్మవారి నవరాత్రులను ఇంత గ్రాండ్ గా చేస్తారు, ఎందుకు ఇంత శక్తి వస్తుంది అంటే చాలా గొప్ప విషయం ఉంది. దశమి నాడు ఏ పని ప్రారంభించినా అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఉదాహరణ చెప్పాలా? మా ఆర్ఎస్ఎస్ సరిగ్గా 100 సంవత్సరాల కింద దసరా నాడు ప్రారంభించారు. ఈ రోజు వరకు ఆర్ఎస్ఎస్ లో డివిజన్స్ లేవు. తెలంగాణ ఆర్ఎస్ఎస్, ఆంధ్ర ఆర్ఎస్ఎస్, లేకపోతే రెడ్డి ఆర్ఎస్ఎస్, బ్రాహ్మణ ఆర్ఎస్ఎస్ ఇలా లేవు. ఒకే ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లుగా విచ్ఛిన్నం కాకుండా ఇంకా 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 అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలో ఉన్నటువంటి నెంబర్ 1 సోషల్ వర్క్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో ఇట్లా చూసుకున్నట్లయితే దసరా నాడు విజయదశమి అంటారు. అందుకే విజయదశమి నాడు ఏ పని ప్రారంభించినా కూడా జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, విజయదశమి నాడు చేస్తే సరిపోతుంది. ఇందులో మెయిన్ ఏంటంటే ఈ దసరా అనేటటువంటిది ఏదైతే ఉందో దుర్గామాతకి సంబంధించినటువంటిది. మనకు 10 రకాల దోషాలు పోగొట్టే దాన్ని దశహర అని చెప్పేసి అంటారు. దశహర 10 దోషాలు పోగొట్టాలి అంటే 9 రోజుల పాటు సాధన చేయాలి. 9 అనే దానికి భగవంతుడికి సంబంధం ఉందా అంటే నేను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను. ఎవరైనా చెప్పగలరా అదేంటో? ఉంది సార్. ఏంటది? భగవద్గీతలో మార్పు చెందనిది పూర్ణ సంఖ్య సార్, భగవంతుడి మార్పు చెందనిది. రైట్, ఇద్దరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు. ఏంటంటే 9 అనేటటువంటిది మార్పు చెందనటువంటి సంఖ్య. 9 అనేటటువంటిది భగవంతుడు సంఖ్య. ఉదాహరణకి మనుషుల సంఖ్య 2 అనుకోండి. నాకు గనక భగవంతుడిని కలిపితే 2 + 9, నాలో భగవంతుడు ఉన్నాడు కదా, 2 + 9 ఎంత అయింది? 11. 11 అంటే 1. ఈ రెండింటిని మళ్ళీ యాడ్ చేయండి, 1 + 1 2. అంటే నేను మారలేదు, నాలో భగవంతుడున్నా నేను నాలాగానే మిగిలిపోయాను. 2 గాని 3 గాని ఏది 9కి కలిపినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. 3 కలపండి, 4 కలపండి, ఏది కలిపినా కూడా మళ్ళీ దాని సంఖ్యలు కలుపుకుంటూ పోతే, అంకెలు ఒక్కొక్క దాన్ని కలుపుకుంటూ పోతే 9 వస్తుంది. 9 తోటి మీరు ఎంతైనా చేయండి, దేవుడు ఒక్కడే 9, దేవుళ్ళు 3, 9 + 9 + 9 27. 27లో 2, 7 ఉన్నాయి. 2 + 7 9. సో 9 అనేటటువంటిది పూర్ణ సంఖ్య, ఇది మారనటువంటి సంఖ్య. 9 అనేటటువంటిది మారనటువంటి సంఖ్య. ఇది భగవంతుడి సంఖ్య నంబర్ 1. నంబర్ 2 ఏంటో తెలుసా? మనం ఈ ప్రకృతి మొత్తాన్ని 9 ఆవరణలలో సృష్టించాడు దేవుడు అని చెప్పేసి దేవి భాగవతంలో తెలుసుకున్నాం, భాగవతంలో తెలుసుకున్నాం, వేదాలలో తెలుసుకున్నాం, పురుష సూక్తంలో అదే తెలుసుకున్నాం. ప్రతి చోట కూడా మనం ఇదే తెలుసుకున్నాం. 9 ఆవరణలు అంటారు. 9 ఆవరణలు అంటే ఏంటి? చాలా సులభంగా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను.
ఒక చిన్న రాయిని తీసి నీళ్ళలో వేయండి. వేస్తే ఏమవుతుంది, దాని చుట్టూరుగా ఇలా గుండ్రటి సర్కిల్స్ తయారవుతాయి. 2, 3, 4 ఈ 9 ఆవరణలలో సృష్టి తయారైందన్నమాట. ఎలా తయారైంది? దేవుడు ముందుగా అవ్యక్తమైనటువంటి దేవుడు తనను తాను మొన్న అనుకున్నట్టుగా మణిద్వీపంలో చూసినట్టుగాను, లేక హిరణ్య గర్భుడులాగా హిరణ్యం అంటే బంగారపు అండల రూపంలో చూసినప్పుడు, ఇదేమో క్షత్రియ అనుకున్నాం అమ్మవారి గురించి చెప్పినప్పుడు. విష్ణుమూర్తి గురించి చెప్పినప్పుడు ఇది అండం అన్నాం, అది 2వ రూపం. మూడవది మహత్తు అహంకారము. అయిపోయిందా? 4 అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఇక 5. ఈ 4 అయిపోయాయి కదా, ఇక్కడ 5. ఈ 5 చూద్దాం. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు. 9. 5 + 4 9. 9 లేయర్స్ లో ఈ ప్రపంచం మొత్తం తయారైంది. నువ్వు తయారైనా, నేను తయారైనా, ప్రపంచంలో మీరు చూస్తున్న ఏ జీవి తయారైనా ఈ 9 వీటితోటే తయారైంది. కాబట్టి 9 సంఖ్య అందరూ కూడా గొప్పగా తీసుకుంటారు. పొరపాటున ఎవరికైనా 9 నెంబర్ ఏదో బస్ మన ఏమంటారు డ్రైవింగ్ లైసెన్స్ లో గానీ, లేకపోతే మనం కొన్నటువంటి బండి రిజిస్ట్రేషన్ లో వస్తే గానీ చాలా సంతోషపడతారు. 9 నెంబర్ అనేటటువంటిది భగవంతుడి నంబర్ కాబట్టి. ఎక్స్ట్రా డబ్బులు కడతారు కదండి 9 నంబర్ గురించి. కరెక్ట్ 9 నెంబర్ గురించి చాలా మంది డబ్బులు కూడా కడతారు. సో 9 అనేటటువంటిది భగవంతుడి సంఖ్య. సో 9 అంటే మనం ఏం తెలుసుకున్నాము? 9 అంటే ఆవరణలు, 9 పద్ధతులలో భగవంతుడు 9 మెట్లు అనుకోండి. 9 మెట్లలో ఈ ప్రపంచం తయారైంది. అందుకోసం నవరాత్రులు. ఎవరన్నా అడిగారనుకోండి, హిందువులు మనం ఈ మాత్రం తెలుసుకోకపోతే థూ అని ఉమ్మేస్తారు. కాబట్టి ముందు ఫస్ట్ గుర్తుంచుకోండి, ఒకటేమో 9 అనేటటువంటిది భగవంతుడు సంఖ్య, ఎప్పటికీ మార్పు చెందనిది, అది గుర్తుంచుకోండి. రెండవది ఏంటంటే ఈ సృష్టి మొత్తము 9 ఆవరణల లోపల తయారు చేశారు. 9 లేయర్స్ లో, 9 మెట్లలో, 9 ఒకటి ముందొకటి తర్వాత ఒకటి ఇలా 9 పద్ధతులలో తయారు చేశారు. 9 పద్ధతులలో కాదు, 9 మెట్లలో తయారు చేశారు. 9 స్టెప్స్ లో కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏముంటాయి? మన లోపల ఉన్నటువంటి 5 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటటువంటి 9. ఇవి కూడా 9. సో వాటికి కూడా 9 నెంబరే ఉంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే 9 అనే సంఖ్యకి చాలా 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 ప్రాధాన్యత ఉంది. మరి 10 ఏంటి అంటే ఈ 9ని దాటావనుకో నీకు ఇంకా విజయము అని చెప్పడానికి విజయదశమి అంటారు. 9 దాటి తీరవలసిందే. మరి 9కి ఎవరు రిప్రజెంట్ చేస్తారు అంటే దుర్గా. అదేంటి సార్, అందులో కూడా చాలా మందిని కరెక్ట్ వాళ్ళందరినీ కలుపుకొని దుర్గా అని చెప్పేసి అంటారు. దుర్గా అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఎవరికైనా ఇందులో కూడా దుర్గా అంటే అర్థం ఏంటో తెలుసా? దుర్గమం. అదొక దుర్గుణములు పోగొడుతుందండి. ఓకే, ఇంకొకటి మనకు మెయిన్ దుర్గమం. నేను చెప్తాను, దాని అర్థం చెప్పండి. ఆ మార్గము చాలా దుర్గమము అంటారు. కష్టం. అది దుర్గా అంటే ఏంటంటే దుర్గతి నాశని. ఇది రాసుకోండి. దుర్గతి నాశని అంటే చెడు గతి ఏదైతే ఉంటుందో, చెడులో మనకేదైతే చెడు ఉంటుందో ఆ చెడు పోగొట్టేదాన్ని దుర్గా అని అంటారు. మొదటి పాయింట్. రెండవది ఏంటంటే ఎంతో కష్టసాధ్యమైనటువంటిది దుర్గా. ఎంతో కష్టం. ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదండి? ఎట్టి పరిస్థితులలో కూడా మీరు అడిగినప్పుడు తప్ప అన్మ్యూట్ చేసుకోకండి, ఎందుకంటే మళ్ళీ రికార్డింగ్ లో మీకే దెబ్బ అవుతుంది. నేను రికార్డింగ్ ప్రతిరోజు వింటాను, నా రికార్డింగ్ నేనే వింటాను, బాగా వచ్చిందా లేదా అని. సో కాబట్టి కొద్దిగా జాగ్రత్త. సో దుర్గతి నాశని అంటే మన లోపల ఉన్నటువంటి దుర్గతులన్నీ కూడా నాశనం చేసేటటువంటి వారు. దుర్గతి మొత్తం నాశనం అవుతుంది అనేటటువంటి ఒక అర్థం. రెండవది ఏంటంటే కష్టసాధ్యము. భగవంతుడిని కనుక్కోవడం అనేటటువంటిది కష్టసాధ్యం. మరి కష్టసాధ్యమైనప్పటికీ కూడా మనం ఎలా కనుక్కుంటాము అంటే సాధన ద్వారా. ఈ నవరాత్రులు అనేటటువంటి సాధన ద్వారా కష్టసాధ్యమైనటువంటి అమ్మవారిని మనము పట్టుకోగలము. ఓకే, ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. 9 నెంబర్ గురించి చెప్పుకున్నాము, దుర్గా అంటే ఏంటో చెప్పుకున్నాము. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. అందరికి సూపర్ గా అర్థమైందా? అర్థమైంది సార్. విజయదశమి అనేది సార్ ఓ మాట అడగదు సార్. అర్జునుడు జమ్మి మీద అప్పుడైనా విజయదశమి నాడైనా తీసేది. అదే చెప్తాను. ఇంకా అక్కడ దాకా రాలేదు మనం. అడగండి. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో 9 సంఖ్య గురించి మాట్లాడుకున్నాము. దుర్గా అంటే దుర్గతిని పోగొట్టేది అని చెప్పేసి అర్థం చేసుకున్నాము. దశహర అంటే
10 రకాల దోషాలను పోగొట్టేది అని చెప్పేసి అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ సార్ ఇవి 9 రకాల ఆవరణలు ఉన్నాయి కదా సార్. ఫస్ట్ అండ రూపంలో మహత్తు, అహంకారం, పంచ జ్ఞానేంద్రియాలు, అవ్యక్తం అవ్యక్తం నుంచి అవ్యక్తం నుంచి వ్యక్తం, అవ్యక్తము వ్యక్తము. వ్యక్తం ఎలా వ్యక్తమైంది? గుడ్డు రూపంలో వ్యక్తమైంది అండము. మూడోది ఏంటి? మహత్తు, బుద్ధి, అహంకారం. ఆ మహత్తు అహంకారం. మహత్తు అంటే బుద్ధి, అహంకారం. ఈ 4 పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఇంకొక 5 లేయర్స్ ఉన్నాయి. ఈ 5 లేయర్స్ ఏంటి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, లేదా ఈ రెండింటిని కలిపి పంచేంద్రియాలు అనుకోండి. ఓకే, పంచ ప్రాణాలు, పంచ భూతాలు, పంచ తన్మాత్రలు, లేదా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటటువంటి అంతఃకరణాలు. అవి 5, ఇవి 4, 9. 9 ఆవరణలలో మొత్తం ప్రతి ఒక్కడు ఇలాగే తయారయ్యాడు. ఇంకా వేరే పద్ధతిలో తయారవడానికి అవకాశమే లేదు. తర్వాత ఇక నెక్స్ట్ 9కి ఉన్న ఇంకొక గొప్పతనం ఏంటి? మనం మొన్ని మధ్య తెలుసుకున్నాం. ఈ 9 రోజుల లోపల 9 రకాలుగా మనం సాధన చేయాలి. ఫస్ట్ డౌట్ ఏంటంటే, సార్ ఏ పూజ చేయాలి సార్? ఎంత నెయ్యి పోయాలి, ఎంత నూనె పోయాలి, ఎంత పసుపు చల్లాలి, ఎంత కుంకుమ చల్లాలి దగ్గర ఆగిపోకండి. 9 రోజుల లోపల 9 రకాల భక్తులు ఉంటారు అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. నవవిధ భక్తులు అని చెప్పేసి. నవవిధ భక్తి రకాలు ఏంటవి? శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ 9 రకాల పద్ధతులలో భగవంతుణ్ణి పూజ చేస్తే దుర్గమమైనటువంటి భగవంతుడు మనకు లభిస్తాడు. కష్టమైనటువంటి భగవంతుడు లభించాలంటే ఈ 9 రకాల భక్తి రూపాలలో పూజ చేస్తారు. కాబట్టి నవరాత్రులు అంటారు వీటిని. ఎంత అద్భుతమైన మీనింగ్ చూసుకుంటున్నామో చూడండి. నవరాత్రులు అంటే కొత్త రాత్రులు. మన జీవితంలో ఇప్పటి వరకు ఉన్నదంతా పాత జన్మ, ఇప్పుడు కొత్త జన్మ. రెండవది ఏంటి? 9 రాత్రులలో మనం ఏం చేస్తున్నాము అంటే మన భక్తిని భగవంతుడికి ప్రదర్శిస్తున్నాం, మనస్ఫూర్తిగా ప్రదర్శిస్తున్నాం. ప్రదర్శించడమే కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఈ 9 రోజుల లోపల మనము మన లోపల ఉన్నటువంటి దోషాలన్నీ పోగొట్టుకుంటాం. 10వ రోజు కల్లా దోషాలన్నీ పోగొట్టుకుంటాం మనం. భగవంతుడు సృష్టి మొత్తాన్ని కూడా 9 లేయర్స్ లో తయారు చేశాడు, 9 ఆవరణలో తయారు చేశాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. తర్వాత మనకు సంబంధించినంత వరకు మనం బాగు చేసుకోవాల్సినవి ఏంటి? మన ఇంద్రియాలు, మన అంతఃకరణాలు. అంటే శమము, దమము అనేదైతే అంటామో, శమము వచ్చేసరికి ఏమైతుందంటే మనస్సుకు సంబంధించింది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. శమంతో వచ్చేది శాంతము. దమము అంటే ఏంటి? ఇంద్రియాలు, పంచేంద్రియాలు ఏవైతే ఉంటాయో ఇవి. సో శమము, దమమునకు సంబంధించినవి ఇవి 5, ఇవి 4, మొత్తం 9. సో ఆ విధంగా శమమునకు, దమమునకు కూడా సంబంధించినవి నవరాత్రులు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా? ఒక్కసారి ముందుకెళ్ళిపోనా, లేకపోతే ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? పొరపాటున కూడా ఒక్క ప్రశ్న కూడా ఉంచుకోకండి, ఎందుకంటే 9 రోజుల్లో చేయాల్సినవి ఉన్నాయి. మన మహాలయ పక్షాల లోపల నాకు చాలా సంతోషం వేసింది. అందరూ కూడా కాల్స్ చేస్తూ మరీను చాలా శ్రద్ధగా కూడా చేయడం అనేటటువంటిది ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. అయితే ఇప్పుడు కూడా మన లోపల ఇంకా ఈ చిన్న చిన్న మార్పులు మనం చేసుకోవాలి జీవితం లోపల. అర్థం కాని వాళ్ళు మొహమాటం లేకుండా అడగండి, ఏదైనా ఇప్పటి వరకు చెప్పినవే అడగండి. విజయదశమికి వ్యాపారాలు కూడా మొదలు పెడతారు కదా. విజయదశమికి వ్యాపారాలు మొదలు పెడతారు. ఆ రోజు నాడు ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్ గా అవుతాము. ఓకే, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. శమము అంటే శాంతి అన్నారు సార్. శమము నుంచి వచ్చేదాన్ని శాంతి అంటారు, దమం నుంచి వచ్చేదాన్ని దాంతము, దాంతి అంటారు. శాంతము, దాంతము. శమము అంటే మనస్సు యొక్క నిగ్రహము. మనస్సు అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 4ంటిని మనస్సు వచ్చిన అంతఃకరణాలు. అంతఃకరణాలు అంటే కనిపించకుండా, కరణాలు అంటే చేసేవి. బాహ్య కరణాలేవి? మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము. ఇవేమో మనస్సు అయితే బయట ఉన్నటువంటి ఇంద్రియాలు, కాళ్ళు, చేతులు, నోరు, విసర్జన అవయవాలు 2, ఈ 5ంటిని కలిపి కర్మ ఇంద్రియాలు అంటారు. ఇవి బాహ్య కరణాలు. అంతఃకరణాలు, బాహ్య కరణాలు. అంతఃకరణాల నిగ్రహాన్ని ఏమో దమము అంటాము. లోపల ఉన్న శమము అంటాము. బయట ఉన్నటువంటి వాటిని అంటే కళ్ళు చెడు చూడకుండా, చెవులు చెడు వినకుండా, నోరు చెడు మాట్లాడకుండా, చర్మము స్పర్శకు మనకు అలవాటు పడకుండా, ఇటువంటి వాటన్నిటిని చేసేదాన్ని దమము అంటారు. దమము అంటే ఇంద్రియ నిగ్రహం. ఆకలేస్తుంది, అనవసరంగా ఉపవాసం ఎందుకు ఉండడం అని చెప్పి తినేస్తాం. ఇవన్నీ నోరు కట్టేసుకోము. ఓకే, ఇవన్నీ కూడా దమము కావు. దమముగా అంటే వాటిపైన నిగ్రహం ఉండాలి. సో ఇది ఒకటి దమము, ఒకటి శమము, ఒకటి దాంతము, ఒకటి శాంతము. ఓకే, అర్థమైంది. నమస్తే గురువు గారు. నమస్తే. నవరాత్రులు అంటే నైట్ ఈవినింగే చేయాలా పూజ, మార్నింగ్ టైంలో కూడా నాని? నవరాత్రి అని ఏంటి స్వామి?
రాత్రులు అనేటటువంటివి అజ్ఞానముని పోగొట్టేవి, కాబట్టి పొద్దున రాత్రి కూడా పూజలు చేస్తారు. అయితే జనరల్ గా ఏమవుతుందంటే రాత్రి అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఈ రాత్రులు అనేటటువంటివి మొత్తం రోజుని రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి పూజ కేవలం రాత్రిపూట కూర్చుని క్షుద్ర పూజలు చేస్తూ కూర్చుంటే కాదు, డేలో చేసేటటువంటి పూజలు, జపములు, అమ్మవారి విగ్రహం పెట్టడాలు, పూజ చేయడాలు, కలశ స్థాపనలు, తర్వాత మనం చేసేటటువంటి ధ్యానము, ఇవన్నీ కొద్దిసేపట్లో చెప్పుకుంటాం. అవి ఏం చెయ్యాలి అనేది కొద్దిసేపట్లో 5-10 నిమిషాలలో చెప్పుకుంటాం. కానీ మీ ప్రశ్నకు జవాబు ఏంటంటే రాత్రే చెయ్యాలా కాదు. జై శ్రీకృష్ణ. మీ ప్రశ్నకు జవాబు అది. వేణుగోపాల్ గారు మీ ప్రశ్న ఏంటి? హోమాలు చేస్తారు కదా సార్ ఉదయం పూట? చెయ్యొచ్చు. నేను చెయ్యమని చెప్తాను. నేను ఏం చేయాలో చెప్తాను. నేను ఏం చేయాలో ఇంకా చెప్పలేదు. నేను చెప్తాను ఏం చేయాలో, నేను చెప్తాను, ఇంకా చెప్పలేదు. అయితే ఆవిడ ప్రశ్న ఏంటంటే రాత్రే చెయ్యాలా అని. అంటే కాదు. రాత్రి అనేది ఇక్కడ ఏంటంటే మనకు అమ్మవారి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి, పురుషుడు పగలైతే అమ్మవారు రాత్రి అన్నట్టుగా చెప్పడం కోసం అని ఇక్కడ మనకు చూపించారు, అంతే. ఇక నెక్స్ట్ అసలు విజయదశమికి కారణం ఏంటంటే మనకు మెయిన్ చెడు పైన మంచి యొక్క విజయం. సింపుల్, చెడు పైన మంచి యొక్క విజయం. రాక్షసులను చంపేశారు కాబట్టి బాగా జరిగిందా? కాదు, అది కాదు. అది ఎలాగో మనం చండీ సప్తశతి కావాలంటే తెలుసుకుందాం. 4 రోజులు టైం ఉంది. అందరికీ ఓకే అయితే ప్రతిరోజు అదే చెప్పుకుందాం. మిగతా ప్రవచనాలు కూడా క్యాన్సిల్ చేసుకుని ప్రతిరోజు రాత్రి 9 గంటలకు చెప్పుకుందాం. అయితే దుర్గా సప్తశతి, చండీ సప్తశతి ఏదైతే అంటారో అది ఈ రోజుల్లో చేస్తారు. అందులో ఉన్నదంతా ఏంటి? ఏ రాక్షసులను చంపింది అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు రాక్షసులు ఎక్కడున్నారు? మన లోపల ఉన్నటువంటి దుర్గుణాలే రాక్షసులు. దుర్గుణాలు, చెడు చేసే చెడు పనులన్నీ కూడా రాక్షసులే. మనం ఇప్పుడు భగవద్గీత లోపల మనము దైవాసుర సంపద నేర్చుకుంటున్నాం. దైవ లక్షణాలు అంటే మనలో ఉన్న మంచి లక్షణాలు దేవుడి లక్షణాలు, మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలే రాక్షసులు. సో మంచి లక్షణాలను పెంచుకుంటూ చెడు లక్షణాలని వదిలేయడము. అయితే జనరలీ దసరాలో ఏం చేస్తారు? నేను మీ నుంచి ఏం ఆశిస్తున్నానో చెప్తాను. ఫస్ట్ దసరాలో ఏం మార్పు చెందాలి? ఫస్ట్ సార్ దసరాలో ఎంత నెయ్యి వేయాలి, ఎంత నూనె వేయాలి, ఎంత పసుపు అవతల వాడి ముఖం మీద పోయాలి, పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ చల్లుతారు కదా, అవన్నీ చల్లాల్సిన అవసరం లేదు. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ అందరూ కూడా ఒక లిస్ట్, ఒక చిన్న పేపర్ తీసుకోండి. ఆ పేపర్ తీసుకుని ఏం చేస్తారు? నాలో ఈ 4 చెడ్డ గుణాలు ఉన్నాయి అని చెప్పి రాసుకోండి. ఈ 4 చెడ్డ గుణాలు ఉన్నాయి, ఇందులోపల నేను ఈ 1, 2 వీటిని మార్చుకుంటాను. మీకు చిన్నగా అనిపించి మీరు సాధించగలిగేవే రాసుకోండి. ఈ వారం మొత్తము మనస్ఫూర్తిగా సాధన చేయండి. చేసి వీటిని ఏం చేస్తారు? ఈ వారం అయిపోయిన తర్వాత విజయదశమి నాడు దాన్ని అంటించేసేయండి. సింపుల్ గా ఒక పేపర్ మీద రాసి ఇక మళ్ళీ జీవితంలో ఆ తప్పు చేయకూడదు. దంభం, దర్పం, అహంకారం, అబద్ధాలు, చాడీలు చెప్పడము, పైశునం అని చెప్పేసి అన్నాం కదా, లోపాలు చూపించడం అవతల వాళ్ళ లోపల, ఇవేవైతే ఉన్నాయో వీటిని ఇంకా నేను ఎప్పుడూ చెయ్యను. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఎవరిపైన అసూయపడను. ఒకవేళ అసూయ రాగానే వెంటనే నేను అది అక్కడి నుంచి తప్పించుకుంటాను. ఎవరైనా చాడీలు చెప్తున్నారు అక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇలాగ నాలో ఉన్న చెడ్డ గుణాలని గనక నేను మార్చుకోకపోతే పండగలు చెయ్యడము అనవసరము, మానేయండి. లేదండి మేము 1,00,000 పారాయణ చేస్తాము, 1,000,000 గలలు అర్చన చేస్తాము, అక్కడికి వెళ్ళి చీరలు తీసుకుంటాము, అందరము పాదాలు మొక్కుతాము. వాటి వల్ల ఏమీ రాదు వాటి వల్ల. ఎందుకంటే మన లోపల మార్పు తేవడానికి ఇవన్నీ కూడా వచ్చినవి. కాబట్టి వాటిని మనం పోగొట్టుకోవాలి. ఏంటి మహిషాసుర మర్దిని అంటే ఏమిటి? మహిషాసుర మర్దిని అంటే మన కథ ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి కథ నేను డీటెయిల్ గా చెప్పట్లేదు, క్లుప్తంగా చెప్తాను, కంగారు పడకండి. మహిషత్వం అంటే ఏమిటి? మన లోపల అలసత్వం, బద్ధకం, జడత్వం, దున్నపోతులాగా ఉండడం. ఆ సినిమా లోపల వాడు అంటాడు కదా బ్రహ్మానందం, అదేం సినిమా అతడునా, అందులోపల అంటాడు కదా దున్నపోతులాగా అని చెప్పేసి అనగానే ఇంతలోకి వాళ్ళ మామగారు అక్కడి నుంచి వస్తాడు. రాగానే మళ్ళీ ఆయనకి దండం పెడతాడు. దండం పెట్టాక ఆయన వెళ్ళిపోగానే పెద్ద ఆయన ఎంతైనా మహానుభావుడు అని మళ్ళీ ఇందాక ఎక్కడ ఆపాను అంటాడు వైఫ్ ని. అంటే అదేనండి దున్నపోతులాగా, వెరీ గుడ్ అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభిస్తాడు అనమాట. సో మనం చేసేటటువంటి పనులన్నీ కూడా వృషభం చేస్తున్నటువంటి పనులు, అలసత్వం, అవతల వాళ్ళతో గొడవల కోసం అని చెప్పేసి కాళ్ళు దువ్వడం, ఇటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, జడత్వం, బద్ధకం, శౌచం లేకుండా ఉండడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మహిషాసురుడికి కారణాలు. మహిషాసురుడు ఎవరు? మొన్న మనం తెలుసుకున్నాం, బండాసురుడు యొక్క సైన్యాధిపతి. వీడు ఏమని కోరుకున్నాడు? నేను బ్రహ్మదేవుడికి ప్రార్థించినప్పుడు అంటాడు అనమాట, నాకు ఎట్టి పరిస్థితుల లోపల కూడా మగవాళ్ళ చేతుల లోపల నేను చనిపోకూడదు అని చెప్పేసి మొక్కుకున్నాడు. మగవాళ్ళ చేతుల్లో చనిపోకూడదు అని ఎందుకన్నాడు అంటే స్త్రీలని ఉద్దేశించి, స్త్రీలు అబలలు, స్త్రీలు నన్ను ఏమీ చేయలేరు అని చెప్పి. ఏ విధంగానైతే రావణాసురుడు తను నరులని వానరులను వదిలేసి మిగతా వాళ్ళని చెప్పుకున్నాడో ఇక్కడ అంతే.
మధ్యలో భ్రమరంతో ఒక రాక్షసుడు వస్తాడు. ఆ రాక్షసు కూడా అంతే. ఏంటంటే 2 కాళ్ళ వాళ్ళు 4 కాళ్ళ వాళ్ళు లేకుండా ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను చంపాలి అంటాడు. అప్పుడు భ్రమరాలన్నీ వచ్చి కాటేసి చంపేస్తాయి అన్నమాట. అమ్మవారిని భ్రమరి రూపంలో కొలుస్తాం కదా మన శ్రీశైల భ్రమరాంబిక. సో అట్లాగా రాక్షసులు తెలివైన వాళ్ళైతే దేవుళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు. దేవుడికి చేతిలో లేనిదేంటో ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుందంటే ఇక వాడు మహిషాసురుడు తను ఆడవాళ్ళ చేతిలో చనిపోను అన్నాడు. ఇక మగవాళ్ళు ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది శక్తివంతులు మగవాళ్ళే. దాంతో ఏమైందంటే వాడు విజృంభణ చేస్తూ ఉంటాడు. మరి ఆ సమయం లోపల ఎవరో ఒకరు కాపాడాలి, ప్రపంచం మొత్తాన్ని కాపాడాలి అనేసరికి ఏమైతుంది, వాళ్ళందరూ నేను చెప్పే కదా శరీర త్యాగాలు చేసుకుంటారు, అందరూ కూడా ఆయుధాలను సిద్ధం చేసుకుంటారు. అప్పుడు అమ్మవారిని వీరిలోంచి పుట్టిస్తారు. శివుడి యొక్క ముఖం, విష్ణువు యొక్క బాహువులు, బ్రహ్మదేవుడి యొక్క పాదాలు, ఈయన శంకరుడు ఏం చేస్తాడు, తన శూలాన్ని ఆవిడ చేతిలో పెడతాడు. ఇంద్రుడు వచ్చేసి తన వజ్రాయుధాన్ని ఇస్తాడు. విష్ణుమూర్తి తన చక్రం ఇస్తాడు. 18 చేతుల లోపల ఈ బ్రహ్మదేవుడి యొక్క అక్షమాల పట్టుకుంటుంది, ఒక చేతి లోపల కమండలము. 18 చేతులు సరిపోయి అప్పుడు ఆవిడ లక్షల కొద్ది సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ స్త్రీ శక్తికి మనము హిందూ ధర్మంలో ఎంత విలువిస్తాము అని చెప్పడానికి అని చెప్పి మహిషాసుర మర్దని. అందువల్ల ఏమైపోతుందంటే ఇక వెళ్ళిపోయి ఇక దారుణంగా వాడిని చంపేసి మొత్తం మీద ఏమైతుందంటే 9వ రోజు వాడికి మరణం జరుగుతుంది. 9వ రోజు నాడు మరణం సంభవించగానే 10వ రోజు నాడు ఫెస్టివల్ పండగ. సో పండగ ఆ రోజుతో చెడు నశించింది. మరి మన లోపల చెడు ఎప్పుడు నశించాలి, మన లోపల ఉన్నటువంటి మహిషం ఎప్పుడు నశించాలి, మన లోపల ఉన్నటువంటి చెడ్డ గుణాలు ఎప్పుడు నశించాలి అని మనం ఆలోచించాలి. అది ఆలోచించడం కోసమని ఈ 9 రోజులని 3 భాగాలు చేస్తారు. మొదటి 3 రోజుల్ని ఏమంటారంటే దుర్గా అని అంటారు. అంటే పార్వతీదేవి అమ్మవారు, శివుడి వైఫ్ అని అంటాం కదా, అట్లా జస్ట్ గుర్తుంచుకోవడానికి చెప్తున్నా. తర్వాత 3 రోజులు ఏంటంటే లక్ష్మీదేవి పూజలు ఉంటాయి. చివరి 3 రోజులు ఏవైతే ఉంటాయో అవి సరస్వతీదేవి పూజలు. ఇక్కడ కొద్దిగా ఒక పాయింట్ మీరు గట్టిగా పట్టుకోవాలి. నేను టైం ఇస్తాను క్వశ్చన్స్ కి, 2 నిమిషాలలో వెయిట్ చేయండి. ముందేంటంటే దుర్గా అమ్మవారు అంటే తమస్సును పోగొట్టడానికి మనకు అమ్మవారు కావాలి. మన లోపల అన్నిటికంటే చెడ్డ లక్షణం ఏంటంటే తమస్సు, అంధకారం, అజ్ఞానం, బద్ధకం, అలసత్వం, ప్రమాదం, వీటన్నిటిని తమస్సు అంటారు. తమస్సు పోగొట్టాలి. మొదటి 3 రోజుల్లో మనం ఈ చెడ్డ లక్షణాలని నాశనం చేసుకోవాలి. ఏ పూజ చేయాలండి, ఎంత కారం చల్లాలి దేవుడి మీద, ఎంత పసుపు చల్లాలి, ఎంత ఉప్పు చల్లాలి, అది లేదు, చల్లద్దు. ముందు ఫస్ట్ మీ లోపల ఉన్న తమస్సును తగ్గించండి. పొద్దున్నే శుభ్రంగా లేవండి, బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి, ఇల్లంతా శుభ్రపరచుకోండి, ధ్యానం చేయండి, ప్రశాంతంగా కూర్చోండి, నచ్చినటువంటి దేవుడి యొక్క తెలిసిన మంత్రాలకు అర్థం తెలిసిన మంత్రాలను చదువుకుంటూ కూర్చోండి. ఇది మొదటి 3 రోజులు. తర్వాత 3 రోజులు లక్ష్మీదేవి అనేసరికి ఐశ్వర్యం ద్వారా మనకు వచ్చేటటువంటిది పొగరు, ధన గర్వం, రాగం, ద్వేషం, ఇవన్నీ కూడా వస్తాయి. రాగం ఎప్పుడు వస్తుంది, నా డబ్బు, నా పిల్లలు, నా వస్తువులు అన్నప్పుడు రాగం. అందులో ఏదన్నా తగ్గినా, ఎవడన్నా రెస్పెక్ట్ ఇవ్వకపోయినా మనకు కోపం వస్తుంది, అది ద్వేషంలోకి దిగుతుంది. ఇవన్నీ కూడా రాజస లక్షణాలు. సో రెండవ 3 రోజులు, మొదటి 3 రోజులు ఏమో తమస్సు తగ్గించుకోవాలి, రెండవ 3 రోజులు ఏమో రాజస తత్వాన్ని తగ్గించుకోవాలి. అందుకోసం అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే లక్ష్మీదేవి పూజలు 3 రోజులు చేస్తాము. ఇక చివరి 3 రోజులు ఏం చేస్తాము, సరస్వతీదేవి. సరస్వతి అంటే సాత్విక లక్షణం, తెలుపు రంగు. సాత్విక లక్షణం లోపల మనం ఏం చేస్తాము, మెల్లమెల్లగా జ్ఞానాన్ని నేర్చుకోవాలి, విద్యను నేర్చుకోవాలి, తెలియని విషయాలు నేర్చుకోవాలి, స్వాధ్యాయం చేయాలి, ప్రశాంత జీవనానికి అలవాటు పడాలి, నిర్మలంగా ఉండాలి, శౌచంగా ఉండాలి, భగవంతుడికి దగ్గరవ్వాలి. ఈ విధంగా రాజసము, తామసము, రాజసము, సాత్వికము అనేటటువంటి 3 శక్తులని మనము పూజిస్తున్నాము. ఈ 3 శక్తుల్ని మనం ఏమంటామంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అంటాము. ఇచ్ఛాశక్తి ఎప్పుడు కూడా మనకు లక్ష్మీదేవి వల్ల కలుగుతుంది. జ్ఞానశక్తి ఎప్పుడు కూడా అమ్మవారు సరస్వతీదేవి వల్ల కలుగుతుంది. క్రియాశక్తి అంటే పనిచేసే శక్తి ఎప్పుడు కూడా దుర్గామాత వల్ల లభిస్తుంది. సో ఈ 3 శక్తులు కూడా కావాలని పూజిస్తారు ఈ 9 రోజులు. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ప్రశ్నలు ఉన్న వాళ్ళు అడగండి, నేను చెప్తాను. సార్ మహేష్, స్త్రీ నుండి చావు వద్దు అంటే మరి అమ్మవారే చంపుతారు కదా సార్, అది ఎట్లా సార్? ఈ స్త్రీ నుంచి అనలేదు, పురుషుల నుంచి వద్దు చావు అన్నాడు. నన్ను ఏ పురుషులు చంపకూడదు అన్నాడు. అందువల్ల స్త్రీ రూపంలో అమ్మవారు రావాల్సి వస్తుంది. సరే సార్. నేను చెప్పేటప్పుడు ఏమన్నా తప్పు చెప్పాను, నాకు జ్ఞాపకం లేదు. అదే మొత్తం మీద పురుషుల వల్ల నాకు మరణం రాకూడదు అన్నాడు. స్త్రీలని అవల కదా, ఏం చేయలేదులే అనుకున్నాడు వాడు. నన్నేం చేస్తారులే అవలదు. జై శ్రీకృష్ణ. చెప్పి వాళ్ళని వదిలేసి పురుషుల వల్ల నేను చావకూడదు అనుకున్నాడు. అనుకునేసరికి ఇదైంది. సో అందరికీ అర్థమైందా ఇప్పుడు?
మూడు రోజులు అని చెప్పాం. మొదటి 3 రోజులు ఎవరి పూజ చేయాలండి? దుర్గాదేవి పూజ మొదటి 3 రోజులు తమస్సును పోగొట్టుకోవడానికి, అజ్ఞానం, అంధకారం, బద్ధకం, అలసత్వం ఇలాంటివి. తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి ఐశ్వర్యం కోసము, ధనగర్వం, రాగం, ద్వేషం, రాజసిక లక్షణాలను పోగొట్టుకోవడానికి. తర్వాత 3 రోజులు సరస్వతీదేవి అమ్మవారి పూజ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, స్వాధ్యాయం చేయటం, సాత్విక లక్షణాలను పెంపొందించుకోవటం. దుర్గాదేవిదేమో క్రియాశక్తి, లక్ష్మీదేవిది ఇచ్ఛాశక్తి, సరస్వతి అమ్మవారి జ్ఞానశక్తి. వావ్ వావ్ ఏకసత్తాగ్రాహి నవరాత్రులు అంటే శక్తి సింపుల్ గా శ్రీ శక్తి రాసుకున్నా సార్ స్వరూపిణి అది. సార్. రాసుకున్నారా? వెరీ గుడ్. ఇంకెవరైనా ఈ 9 చెప్పగలరా? ఇంకెవరైనా ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు చెప్పినటువంటి 9 రోజులు ఏం చేస్తామని ఎవరైనా ప్రయత్నం చేస్తారా? 9 తప్పు చేస్తే ఏం రోజులు పర్వాలేదు. నవరాత్రులు సార్. 9 రోజులు నవరాత్రులు శక్తి స్వరూపిణి శ్రీ. అవును శ్రీ శక్తి స్వరూపిణి, అవును అందుకని అవును నవరాత్రులు జరిపేది అమ్మవారు. అవును అవును. మాధవి గారు చెప్తున్నారా 9 రోజులు ఏం చేయాలో? మొదటి 3 రోజులు దుర్గా ఆరాధన, మనలో ఉన్న చెడుని పోగొట్టుకోవడానికి. తర్వాత Very good. 3 రోజులు లక్ష్మీ ఆరాధన, మనలో Correct. అన్ని రకాల శక్తి రావాలి, మళ్ళీ మనలో ఉన్న రాగద్వేషాలు పోవడానికి. తర్వాత Correct. సరస్వతి, జ్ఞానాన్ని పెంచుకోవడానికి. వెరీ గుడ్ వెరీ గుడ్. సో జ్ఞానాన్ని పెంచుకోవాలి, సాత్విక లక్షణాలను పెంచుకోవాలి. లక్ష్మీదేవిని పూజ చేస్తున్నప్పుడు నా లోపల రాజస లక్షణాలు పోవాలి అని చెప్పి. ఎప్పుడైతే మనం దుర్గామాతను పూజిస్తామో మొదటి 3 రోజులు నా లోపల చెడు, అంధకారం, అజ్ఞానం, తమస్సు పోవాలి అని చెప్పి పూజించేది మొదటి 3 రోజులు. ఈ విధంగా 9 రోజుల పాటు భగవంతుణ్ణి ప్రార్థించి చెడు లక్షణాలు రాసుకుని ఈ 9 రోజుల పాటు ఇలా ప్రార్థించిన తర్వాత చెడు లక్షణాలని కాల్ చేసేసి చివరి రోజు నాడు ఇక నేను ఇంకోసారి ఈ చెడు ఇంకొకసారి ఎవరిపైన అసూయపడను, అసూయపడ్డా కూడా వెంటనే నన్ను నేను మార్చుకుంటాను. మార్పు రానప్పుడు ఏ పూజ అయినా వృధా అని గుర్తుంచుకోండి అంతే. తర్వాత ఇక దసరా టైంలో ఇంకా మనం ఇందులోపల ఏం చేయాలి? దసరా అంటే 10 రకాల దోషంలను పోగొట్టేది. ఓకే, మరి ఆయుధ పూజ ఎందుకు చేస్తారండి? 9వ రోజు నాడు ఆయుధ పూజ చేస్తారు. ఆయుధం ఎందుకు? ఆయుధం అంటే ఏంటండి? కత్తులు, కటార్లా? ఆయుధం అంటే ధర్మమే కదండి. ధర్మాన్ని కాపాడటానికి ఆయుధం కావాలి కదా. ఓకే, అందుకని ఆయుధం. ఎవరైనా జవాబు చెప్పండి. ఇప్పటి వరకు మాట్లాడని వాళ్ళు కొద్ది మంది ఎవరైనా జవాబు చెప్పండి. నిద్రపోయిన వాళ్ళు కొద్దిగా మంది నిద్రపోయి ఉంటారు కదా. సార్ మస్తు నిద్ర వస్తుంది సార్, మీరు మాట్లాడుతుంటే మస్తు నిద్ర వస్తుంది సార్, ఏం నిద్రలోకి తీసుకెళ్తున్నారు సార్ అని చెప్పి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఒకసారి మాట్లాడండి. ఇంకా ఒకరిద్దరు అన్మ్యూట్ కూడా చేశాము. కూడా ఆయుధమే కదా సార్. చెడును పోగొట్టుకోవడం కూడా అది ఒక ఆయుధమే కదా సార్. చెడును పోగొట్టుకోవడం కూడా ఆయుధం. బాగా చెప్పారు. ఇంకా ఆయుధం అంటే ఈ ఆయుధ పూజ చేస్తాం ఆ రోజు నాడు. హరిషడ్ వర్గాలను పోగొట్టుకోవడం. జమ్మి చెట్టు ఆకులు పెద్దవాళ్ళకి కూడా ఇస్తారు కదా సార్. అది 10వ రోజు. నేనంటే 9వ మనము ఆయుధ పూజ దుర్గాష్టమి నాడు సార్. వ్యాపార అభివృద్ధి కోసం చేస్తామండి. ఆయుధ పూజ ఎగ్జాంపుల్ చెప్పండి. ఆయుధ పూజకి ఎగ్జాంపుల్ చెప్పండి. దుర్గాష్టమి నాడు సార్. మన సాధనే సార్, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి చేసే సాధన. పాండవులు సార్ ఆయుధం మాట్లాడిన వాళ్ళు దయచేసి మాట్లాడిన వాళ్ళు వేరే వాళ్ళకి ఒకసారి కొద్దిగా అవకాశం ఇద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేయండి. ఎందుకు చేస్తాం మనము? ఎందుకు అనేది పక్కన పెట్టేయండి. ఏ ఆయుధాలు ఉపయోగిస్తాం మనం పూజకి? అంటే మనం శ్రద్ధా భక్తి ఆయుధాలు శ్రద్ధా భక్తి. మాట్లాడిన వాళ్ళు మాట్లాడకుండా కొద్దిగా వేరే వాళ్ళకి మంచిగా అవకాశం ఇస్తే సంతోషపడతాను. సో ఎవరో చెప్పారు, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మనము దైనందిన జీవితం అనురాధ గారు చెప్పండి. అనురాధ వ్యాసరాజు గారు చెప్పండి. ఎవరైతే వాళ్ళు ఉపయోగించుకుంటారో వాళ్ళు చేసే పనికి ఆయుధాలు అవి సక్రమంగా వినియోగించుకోవడానికి వాళ్ళు ఆయుధ పూజ చేస్తారు. మాకు తెలిసింది అంతేనండి. లేదమ్మా, నీకు తెలిసింది కరెక్ట్, చాలా బాగా చెప్పావు. అది దట్ ఈస్ 100% కరెక్ట్. జనరల్ గా ఏం చేస్తారు అంటే మగవాళ్ళు ఏం చేస్తారు, జనరల్లీ బైక్స్ కు పూజ చేసుకుంటారు. ఎందుకంటే నాకు ఏ రకమైన చెడు జరగకూడదు అని చెప్పి కారు పూజ చేసుకుంటారు మగవాళ్ళంతా కూడా. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ని పూజ చేస్తాం. ఓకే, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి కదా, వాటిని పూజ చేసుకుంటాం. ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఈ అప్పడాల కర్రతో గట్టిగా సొట్టలు పడాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, అప్పడాల కర్రలు, తర్వాత గరిటెలు, ఇవన్నీ పూజ చేస్తారు. సో ఎవరికి సంబంధించి ఎవరు నిత్య జీవితంలో ఎక్కువైతే ఉపయోగిస్తారో వాటికి పూజ చేస్తారు. ఎందుకంటే ఈ ఆయుధాలు అనేవి మనము నిత్య జీవితంలో వాడేవి. ఉదాహరణకి నాగలి మనకేం చేస్తుంది, పంటను తెచ్చిస్తుంది. తర్వాత కొడవలి మనకేం చేస్తుంది, పంటను చేతికి అందిస్తుంది.
ఇటువంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు జీవితం లోపల ఉపయోగపడేవి. అంటే మన మనుగడకు తోడ్పడేటటువంటి శ్రామిక జీవనం ఏదైతే, అంటే శ్రమ పడుతూ, శ్రామికులం మనమందరం కూడా శ్రామికులము, శ్రమ పడుతూ ఉంటాం. మన జీవితానికి ఆధారమైనటువంటి వస్తువులను పూజ చేయడానికి సార్ పుస్తకాలను పూజ చేయొచ్చా? మహా మహా గొప్పగా పూజ చేయొచ్చు. అయితే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు సారీ ఏంటమ్మా? నమస్తే గురువు గారు. వాక్ కూడా అనుకోవచ్చు కదా, వాక్ కూడా ఒక ఆయుధం అంటారు కదా. వాక్ ఆయుధమే, సరే దాన్ని పవిత్రంగా ఉంచుకుంటే సరిపోతుంది. అంటే నేను బయట ఆయుధాలు ఏవైతే ఉంటాయో అది ఆయుధమే, ఆయుధమే. అయితే వాటిని కూడా పవిత్రంగా ఉంచుకుంటే మంచిది. కరెక్టే, దానికి కాదనలేము. మల్లికార్జున్ గారు చెప్పండి. వ్యవసాయ పనిముట్లను వ్యవసాయ పనిముట్లు, బైక్లు, కార్లు, తర్వాత స్టవ్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. మీరు ఉపయోగించేటటువంటి వస్తువు ఏదైతే మన మనుగడకు ఆధారమో, ఉదాహరణకు ఒక రాజు ఉంటాడు అనుకోండి, రాజు కత్తికి పూజ చేసుకోవచ్చు, తప్పులేదు. రాజు కత్తికి తప్పులేదు. అలాగే భటులు ఉంటారు, వాళ్ళ బల్లేలు ఉంటాయి కదా, ఆ బల్లేలని పూజ చేసుకోవచ్చు. సో ఆయుధ పూజ అనేటటువంటిది ఒక మహోన్నతమైనటువంటిది. మనం సంవత్సరం అంతా వాడే మన మనుగడకు ఉపయోగపడేటటువంటి ఒక వస్తువుని పూజ చేసుకుంటే దాన్ని ఆయుధ పూజ అంటారు. సరే, బొమ్మల కొలువు అంటే ఏంటండి? బొమ్మల కొలువు పోలీస్ స్టేషన్ లో ఆయుధ పూజ చేస్తారు. పోలీస్ స్టేషన్ లో సార్ వాళ్ళు కూడా చేస్తారు. వ్యాపారస్తులు త్రాసు దాంట్లో కూడా వ్యాపారం వాళ్ళు కూడా ఆయుధ పూజ చేస్తారు. కరెక్ట్ 100% కరెక్ట్. ఓకే, ఇప్పుడు బొమ్మల కొలువు గురించి ఎవరైనా మాట్లాడని వాళ్ళు మాట్లాడండి దయచేసి. బొమ్మల కొలువు ఎవరైనా విన్నారా? నమస్తే వరలక్ష్మి గారు చెప్పండి. బొమ్మలు పెడతారండి, స్టెప్లు అట్లా పెట్టుకొని బొమ్మలు ఆ రోజు పూజలు అవి చేసుకొని నవరాత్రి 9-10వ రోజు దాకా చేసుకుంటారు అన్నమాట. ఓకే, బొమ్మల కొలువు అనే దానికి అర్థం ఏంటో తెలుసుకుందాము. ఎవరైనా ట్రై చేస్తారా? బొమ్మల కొలువు ఎందుకు అనేది ఎవరైనా ప్రయత్నం చేస్తారా? అయితే అన్ని రకాల భగవంతుడు అవతారాలకు సంబంధించిన ఫోటోలు, అవి విగ్రహాలు, అన్ని ఏ ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంతము, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటాయి కదా, వాటికి సంబంధించిన బొమ్మలు. అంటే ఎందుకు అనేది అడుగుతున్నాను. ఎవరైనా జవాబు చెప్పని వాళ్ళు ఒకసారి ప్రయత్నం చేయండి. అందరిని పిలుస్తారు సార్. అట్లా అన్ని రకాల బొమ్మలను కలిపి పెడతారు కొలువులాగా. పెడతారు, అన్ని రకాల బొమ్మలని కలిపి పెడతారు. ఎందుకు? అందరూ కలిసి పెడితే కొలువులాగా ఉండాలని. వాటి గురించి జ్ఞానం కావాలని. మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పండి. మిగతా వాళ్ళు ఎవరైనా ఒకసారి మాట్లాడని వాళ్ళని ప్రయత్నం చేయమందాం. మాట్లాడని వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేయండి. ఇంకెవరైనా ఇప్పటి వరకు మాట్లాడలేదు అనుకున్న వాళ్ళు, దీనికి జవాబు కాస్త తెలుస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేస్తే చెప్పండి. ఇంకోసారి క్వశ్చన్ రిపీట్ చేస్తారా? బొమ్మల కొలువు నాడు బొమ్మలు ఎందుకు పెడతారు? నమస్కారం. చెప్పండి. కళ్యాణి కొత్తూరు గారు, సూర్యశ్రీ గారు ఒకరి తర్వాత ఒకరు. కళ్యాణి కొత్తూరు గారు, సూర్యశ్రీ గారు ఒకరి తర్వాత ఒకరు. లోకంలో ఉన్న వృత్తులన్నిటిని గురించి మనం తెలుసుకోవడం, అప్పుడే ధాన్యం అవి వస్తాయి. రైతులు ఆ బొమ్మలు కూడా పెడతారండి. వ్యాపారం అంటే పచ్చరి కొట్టు అన్నట్టుగా దుకాణాలన్నిటిని కూడా పెడతారు. దేవుళ్ళని కూడా అన్ని రకాల దేవుళ్ళని పెడతారు. సూర్యశ్రీ గారు ఎందుకు అని అడిగాను. సూర్యశ్రీ గారు, సూర్యశ్రీ గారు, గోవిందరూరు గారు, రాధికా పిన్నిక ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. సార్ అంటే నేను అనుకున్న బొమ్మలు మనం అందరం కూడా భగవంతుడి చేతిలో తయారు చేసిన బొమ్మలము కదా. మొత్తం అందరూ కూడా రకరకాల బొమ్మలము, అందరూ ఒకటి కాదు, రకరకాల బొమ్మలు కాబట్టి కరెక్ట్ ఆన్సర్. వండర్ఫుల్, చాలా చక్కగా చెప్పారు. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రాధిక ఇంకేమన్నా కొత్తగా చెప్తారా మీరు? రాధిక? లేదు సార్, అదే సార్. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్. అది మెయిన్ కారణం అన్నమాట. అంటే భగవంతుడు తయారు చేసిన వివిధ రూపాలు ఇవే అని చెప్పేసి చెప్పడం కోసమని బొమ్మల కొలువు. మనం పిల్లలు రకరకాల బొమ్మలు పెడతాం. అందులో ఈ బొమ్మ ఆ బొమ్మ అని రిస్ట్రిక్షన్ ఉండదు అందులో. నేను చెప్తాను సార్, నాకు తెలుసు. చెప్పండి. చెప్పారు ఆల్రెడీ, బట్ ఇంకోటి చెప్పండి. ఉషాసాగర్ గారు చెప్పండి అమ్మా. ఉషాసాగర్ గారు చెప్తా అన్నారు, చెప్పండి. సార్, బొమ్మల కొలువు భగవంతుడి సృష్టిలాగా
మానవులు, పక్షులు, జంతువులు అన్నింటినీ కలిపి ఒక సృష్టి అక్కడ పెట్టినట్టు మనం పెట్టుకుంటాం అనేది నాకు అర్థమైంది. కరెక్ట్, 100% కరెక్ట్. మీ అండర్స్టాండింగ్ ఈస్ కరెక్ట్. ఓకే, గురుగారు అంటే ఇప్పుడు నవవిధ భక్తులు ఉంటాయి కదా, అందుకే నవరాత్రుల్లో మన బొమ్మలు చేస్తారు, అది కూడా ఒక కారణం అయిండొచ్చు కదా. నవవిధ భక్తులకి దీనికి సంబంధం లేదు. నవవిధ భక్తులు అంటే 9 రకాల భక్తిని మనం భగవంతుడి పైన చూపించడం. అందులోపల శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఏవైతే చెప్తున్నామో ఆ మార్గాలు మనము పాటించడం. అంటే నవవిధ భక్తులకి ఈ 9 రోజులకి ఏమైనా సంబంధం ఉందంటారా? ఈ బొమ్మల కొలువుకి ఏమి సంబంధం లేదు. బొమ్మల కొలువు ఏంటంటే భగవంతుడు సృష్టి అని చెప్పి చూపించే ప్రతిదాన్ని బొమ్మల కొలువు. బొమ్మల కొలువులో ప్రతి వస్తువుని పెట్టవచ్చు. దేవుడు బొమ్మలే పెట్టాల్సిన అవసరం లేదు, ఏదైనా పెట్టవచ్చు. అంటే భగవంతుడి సృష్టిలో ఉన్న వైవిధ్యాన్ని ఒంటికి వచ్చిన వాళ్ళందరికీ, మన ఇంట్లో బొమ్మలు పెడతాం, పక్క వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళ ఇంట్లో బొమ్మలు చూస్తాం, ఇలా మనకు రకరకాల వస్తువులను చూసేటటువంటి అవకాశం ఉంది. అందుకోసమని బొమ్మల కొలువు పెడతారు. జై శ్రీకృష్ణ. ఓకే, ఇప్పుడు ఇక మనం ఇంకా ముందుకెళ్దాం. ఇక 9 రోజుల లోపల మనం ఏమనుకున్నాము, మొదటి 3 రోజులు దుర్గా అమ్మవారు, తర్వాత 3 రోజులు లక్ష్మీ అమ్మవారు, తర్వాత 3 రోజులు మనము సరస్వతి అమ్మవారికి పెట్టడం ద్వారా మనలో ఉన్న తామస గుణాలు, రాజస గుణాలు పోగొట్టుకుంటాము. సాత్విక గుణాలని పెంచుకోవడానికి అవకాశం ఉంది. అంటే భగవంతుడిని 9 రూపాలలో పూజింది. ఒకటే భగవంతుడు, గుర్తుంచుకోండి, భగవంతుడు 100 లేడు, ఒకటే భగవంతుడు. అయితే ఇప్పుడు అలంకరణ గురించి ఒక్కసారి మాట్లాడతాను. అయితే మీరు దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే అఫీషియల్ది నేను చెప్తాను. బయట చేస్తున్న పూజలలో ఎలా అయినా భగవంతుని అలంకరించవచ్చు. ఇదే విషయాన్ని నేను వినాయక చవితికి కూడా చెప్పినట్టుగా జ్ఞాపకం. ప్రథమం శైలపుత్రి అంటే మొదటి రోజు నాడు శైలపుత్రి అని చెప్పేసి పెడతారు. అంటే దృఢమైనటువంటి సంకల్పం ఇస్తుంది. శైల అంటే ఏంటి, ఇది మన హిమవంతుడి కుమార్తె అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి గట్టి దృఢత్వము, స్థిరత్వము ప్రసాదించేటటువంటి తల్లి శైలపుత్రి. తర్వాత వచ్చేది బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అంటే ఎవరైనా చెప్పగలరా? బ్రహ్మచారిణి అంటే ఎవరైనా విన్నారా అసలు? బ్రహ్మచారిణి అంటే ద్వితీయం బ్రహ్మచారిణి అంటారు. బ్రహ్మచారిణి అంటే తెలుసా? తపస్సుని ఆచరించడం. అంటే భగవంతుడు పెళ్లి చేసుకోకుండా తపస్సును ఆచరించడం. తపస్సును ఆచరించడం అంటే ఏంటి? అమ్మవారు పార్వతీదేవి ఏం చేసింది, భగవంతుడి కోసం అని చెప్పేసి తపస్సు చేస్తూ ఉండిపోయింది అనమాట. ఆయన కావాలి అని చెప్పి హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంది. తర్వాత శివుడు అక్కడ చేస్తున్నాడు, వాళ్ళ నాన్న వెళ్ళి శివుడికి నువ్వు సపోర్ట్ గా ఉండు, శివుడు కూడా తపస్సు చేస్తున్నాడు అంటే శివుడికి రకరకాల సేవలు చేసుకుంటుంది. ఎక్కడ? హరిద్వార్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతం పేరేంటి, హరిద్వార్ దగ్గర ఉన్నటువంటి బిల్వకేశ్వర ఆలయం లోపల ఉంటుంది. అక్కడే గౌరీ కుండం అది కూడా ఉంటుంది. అక్కడ అలా చేసుకుంటుంది. సో కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని నష్టాలు వచ్చినా సరే పోరాడి మనం ఫలితాన్ని పొందాలి అనేటటువంటి బ్రహ్మచారిణి తత్వం. బ్రహ్మచారిణి తత్వం అంటే ఏంటి? బ్రహ్మ వెళ్ళిన మార్గంలో వెళ్తే బ్రహ్మచారి అంటారు. బ్రహ్మచారి అంటే ఇంద్రియ నిగ్రహం అనే ఒక అర్థం అయితే, మరొక అర్థం ఏంటంటే బ్రహ్మ వెళ్ళిన మార్గము అని చెప్పేసి ఒక అర్థం, అది బ్రహ్మచారిణి అంటారు. ఇక మూడవది చంద్రఘంట. చంద్రఘంట అంటే ఏంటంటే అమ్మవారి శిరస్సు పైన ఏదైతే వేసుకుంటారో అది అర్ధచంద్రాకారంలో ఉండడం వల్ల ఆవిడకి చంద్రఘంట దేవి అని వస్తుంది. చంద్రఘంట అంటే చల్లటి రూపం, అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా అభయం ఇవ్వడానికి, స్వచ్ఛమైనటువంటి తెల్లటి రూపం లోపల వచ్చిన వాళ్ళందరికీ కూడా అభయం ఇవ్వడం కోసం అని చెప్పేసి సకల జనులకు ప్రశాంతత కల్పించడం కోసం ఇచ్చేదాన్ని. అంటే ఇప్పుడు ఇవే రూపాలు ఉండవు, మీరు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయి, కాబట్టి అది కంగారు పడకండి. ఇక నెక్స్ట్ కూష్మాండ రూపం. కూష్మాండ రూపం వచ్చేసరికి ఏంటంటే కు అంటే చిన్న అని, ఊష్మము అంటే శక్తి, అండ అంటే విశ్వం మొత్తం ప్రపంచం అంతా. కూష్మాండము అంటే ఇక్కడ మనం మామూలుగా ఏం చెప్తామంటే ఒక గుమ్మడికాయ అనుకుంటాం. గుమ్మడికాయ అంటే ఈ భూగోళం అంతా కూడా ఒక గుమ్మడికాయ రూపంలోనే ఉంటుంది. ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా సృష్టించినటువంటి అమ్మవారి రూపంలో భగవంతుని పూజించడాన్ని కూష్మాండము అంటారు. ఈవిడినే అష్టాభుజి. ఎవరైనా ఇక్కడికి వెళ్ళారండి, మన వింధ్యాచల్ ఎవరైనా వెళ్ళారా ఇందులో? హలో, వింధ్యాచల్ నిద్రపోయిన వాళ్ళు ఒకసారి లేచి చెప్పండి. వింధ్యాచల్ అనే ప్రాంతానికి ఎవరైనా వెళ్ళారా? ఆ వింధ్యాచల్ వెళ్ళాం సార్. అక్కడ అష్టాభుజి ఉంటుంది, అక్కడ అష్టాభుజి దేవి ఉంటుంది. మనకి ఈవెన్ మన ఇక్కడ కూడా ఉంటుంది, ఇది మన కంచిపీఠంలో కూడా అష్టాభుజి ఉంటుంది. ఆ అష్టాభుజి దేవి ఎవరైతే ఉన్నారో శంఖం, చక్రం, గద, ఈ మనకు తెలిసినటువంటివన్నీ కూడా అందజే. ఇక ఇదైపోయిన తర్వాత స్కందమాత. స్కందమాత అంటే కుమారస్వామి యొక్క తల్లి రూపం లోపల తర్వాత చూసుకుంటారు. ఎప్పుడు ఆవిడ తన ఒళ్ళోపల స్కందుణ్ణి, కుమారస్వామిని పెట్టుకున్నట్టుగా పూజించేటటువంటిది. తెల్ల వర్ణం లోపల ఉంటుంది, అందరినీ లాలిస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే వీరందరూ కూడా నా యొక్క సృష్టి, మీరంతా, మీ అందరి పైన నేను అమృతం కురిపిస్తాను, మీరు ఎటువంటి బాధలు పడకుండా ఉండాలి అని చెప్పేసి.
ఇక కాత్యాయని అనేది ఇది మీ అందరికి తెలిసిన కథ. సో ఆయన క్లుప్తంగా చెప్తారు. కాత్యాయనుడు అనే ఒక ఋషి ఉంటాడు. ఆయన ఎట్టి పరిస్థితుల లోపల నాకు నువ్వు పుట్టాలి అని చెప్పేసి ఏ విధంగానైతే మనకు దక్షుడు కూడా ఇలాంటి పూజ చేస్తాడు యాక్చువల్ గా, అదే విధంగా ఇక్కడ ఈయన కూడా పూజ చేస్తాడు. పూజ చేస్తే ఈయన కూడా కాత్యాయనికి అని చెప్పేసి పుడతారు అనమాట. ఈవిడ ఏంటంటే ఈవిడకి కన్యాకుమారి అని కూడా అంటారు. కాత్యాయనిని ఈయన అభిష్టం మేరకు ఆయనకు పుట్టిందనమాట. పుట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు బుద్ధిని ప్రేరేపించడానికి కాత్యాయని. ఎవరైనా ఈ కాత్యాయని మీరు కాత్యాయని వ్రతం అని చెప్పేసి చేస్తారు పెళ్లి కోసం అని చెప్పి, దానితో కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాత్యాయని. ఇక నెక్స్ట్ ఏంటంటే కాళరాత్రి అంటే ప్రళయం ఉన్నటువంటి రాత్రి. ప్రపంచం అంతా కూడా మునిగిపోవాలి, ప్రపంచంలో మానవాళిని సృష్టించాలి అంటే చెడు ముందు సమూలంగా నాశనం చేసేసేయాలి. చెడును ఎప్పుడైతే మనం సమూలంగా నాశనం చేస్తామో దాన్ని కాత్యాయని అని చెప్పేసి అంటారు అనమాట. కాళరాత్రి అంటారు. ఆ కాళరాత్రి రూపం లోపల ఆవిడని పూజ చేస్తారు. అది తర్వాత రోజు. తర్వాత ఇక మహాగౌరి. ఈ మహాగౌరి అనేటటువంటిది అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది. ఒక పైన స్వచ్ఛంగా తెల్లటి ఛాయతోటి మంగళ స్వరూపునిగా ఈవిడ కనిపిస్తుంది అనమాట. కనిపించి ఇక మన అందరి కోరికలను కూడా నెరవేరుస్తుంది. సో గౌరీదేవి వచ్చింది అంటే నా మనసు లోపల ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. గౌరీ మాత. అందుకే పెళ్లికి కూడా గౌరీ పూజ చేస్తారు. అందరికి తెలిసిన విషయమే. పెళ్లి లోపల ఆడవాళ్ళు గౌరీ పూజ చేస్తారు. మాకు ఇక కల్మషాలు లేకుండా మేము భర్తను మంచిగా ప్రేమించే ఇది ఇవ్వు అని చెప్పి. సరే అది ఎలాగో జరగదు కానీ కనీసం పూజలో అయినా జరగాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి నిర్మలమైనటువంటి భావన జరగడానికి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక సిద్ధిధాత్రి అని చెప్పేసి 9వ రోజున అంటే మహర్నవమి. సిద్ధి అంటే ఏంటి? మనం అనుకున్నటువంటి విషయాన్ని సాధించడాన్ని సిద్ధి. ధాత్రి అంటే ఇచ్చేటటువంటి ఆవిడ అని చెప్పేసి మీనింగ్. ఎవరు సిద్ధి ఎందుకు ఇస్తుంది ఆవిడ అంటే ఆ రోజు నాడే మహిషాసురుడి యొక్క మర్దనం జరిగింది. మహిషాసురుడి మర్దనం కంటే ఒక రోజు ముందు గౌరీదేవి పుట్టింది. అందుకని దాన్ని ఏమంటాము మనము? దుర్గా అష్టమి అంటాము. నవమి నాడు ఏమవుతుంది? మహానవమి. అది ఉత్తనవమి కాదు. మహా అనేది 3టికి ఉంటుంది అని మనం ఇంతకుముందు ఆల్రెడీ తెలుసుకున్నాం. మహా లయ పక్షాలు అనే దానికి మహా వస్తుంది. మహా శివరాత్రి అనే దానికి వస్తుంది. మహా నవమి అనే దానికి వస్తుంది. సో ఇక్కడ ఇది మామూలు నవమి కాదు, ఇది మహానవమి. ఆ రోజు నాడు ఆవిడ కంప్లీట్ గా ఏమంటారు చెడుని పూర్తిగా సమూలంగా నాశనం చేసేసినటువంటి రోజు. కాబట్టి మహర్నవమి అనేటటువంటి చాలా గొప్పది. ఈ రోజు నాడు గనక మనము పూజలు చేసేటటువంటి పూజలు మనకు లౌకిక అలౌకిక సిద్ధులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దొరికేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇవే రూపాలలో పూజించాలా? అవసరం లేదు. భగవంతుణ్ణి అనేక రూపాల లోపల పూజిస్తారు. అన్నం రూపం లోపల అన్నపూర్ణ రూపంలో పూజిస్తారు. భువనేశ్వరి రూపం లోపల పూజిస్తారు. తర్వాత రాజరాజేశ్వరి రూపం లోపల పూజిస్తారు. గాయత్రి మాత రూపం లోపల పూజిస్తారు. బాలా రూపం లోపల పూజిస్తారు. సో ఆ అలంకారం అనేటటువంటిది ఏంటంటే మనకు ఎందుకు ఈ అలంకారం ఇస్తారు అంటే మనము దైవత్వం వైపు అడుగు వేయడానికి. భగవంతుడు ఇన్ని రూపాలు నన్ను కాపాడుతున్నాయి, నాకు ఇది కావాలంటే ఇక్కడి నుంచి వస్తుంది, అది కావాలంటే అక్కడి నుంచి వస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవడానికి ఒకే భగవంతుడి శక్తి అనేక రూపాలలో ప్రకటితమవుతూ మనందరికీ అందుతోంది. అవి అందడం వల్ల మనం ఇవంతా కూడా సాధించగలుగుతున్నాం. అంటే ఏంటి? ఎంతసేపు కూడా ఈ చీరలు, ఈ గొడవలు, ఈ పసుపు కుంకుమలు వీటిలో చచ్చిపోతూ మనం బతుకుతూ కంటే భగవంతుడి యొక్క అసలు శక్తిని ప్రతి పూజ కూడా ఎందుకు చేస్తున్నాము అనేది తెలుసుకుంటూ లౌకిక విషయాల నుంచి అలౌకిక విషయాలకు అంటే మన భౌతిక విషయాల నుంచి భగవంతుడి విషయాలకు మనము మార్గం వెళ్ళడానికి ఈ 10 రోజులే మనకు ముఖ్యం. మహాలయ పక్షాలలో ఏ విధంగానైతే మనం వంశము బాగు చేసుకోవడానికి చేస్తామో ఈ 10 రోజులు మనని మనము భగవంతుడికి దగ్గర అవడానికి చేసుకోవాలి. ఎంత చేసుకుంటామో ఎవడి దానికి వాడికి, ఇక దాన్ని మనం ఏమి చేయలేం. ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే ఎంతవరకు చెయ్యాలి అంటే మనకు వీలైనంత వరకు చేసి తీరవలసిందే. ఇప్పుడు ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా చేస్తుంటారు. అవేమీ తప్పు కాదు. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రాలో తెలంగాణలో ఇవి చేస్తారు. తర్వాత మనకు ముఖ్యంగా ఇంకో 2 కథలు కూడా ఉన్నాయి. అందరికీ తెలిసిన కథలే కాబట్టి క్లుప్తంగా చెప్తాను. మొదటిది ఏంటి? మనకు మహిషాసుర మర్దిని, అది మన అందరికీ కూడా తెలిసినటువంటి కథ. తర్వాత మనకు తెలిసినటువంటి కథ ఏంటి? శ్రీరాముడు అగస్త్యుడి దగ్గర అతను ఆదిత్య హృదయం తీసుకున్న తర్వాత రావణాసురుడిని సంహరిస్తాడు. అంటే రావణాసురుడిలో ఉన్నటువంటి అహంకారం ఏదైతే ఉంటుందో ఆ అహంకారము దురహంకారం అంటారు. అహంకారం కూడా కాదు, ఆ దురహంకారాన్ని ఆయన ఛేదించేస్తాడు. వానరసేన సహాయంతో
ఆయన ఏం చేశాడంటే మొత్తం నాశనం చేస్తాడు. లంక లోపల యుద్ధం చేసి విజయదశమి నాడు గెలిచాడు అని. ఇప్పుడు మీరు నార్త్ ఇండియాకి వెళ్ళినట్లయితే ఎస్పెషల్ అక్కడ రామ్ లీలా అంటారు. చాలా చోట్ల రావణ దహనం అది ఇది జరుగుతుంది. దానితో పాటుగా ఏమవుతుందంటే రామ్ లీలా అని చెప్పేసి ఒకటి చేస్తారు. ఆ రామ్ లీలాలో ఏంటంటే రాత్రంతా కూర్చుంటారు. మేము చాలా సేపు అలా 7-8 గంటల పాటు కూర్చున్నాం. ఎంత బాగుంటుందో. రాముడి కథ చెప్తూ ఉంటారు. 3-4 రాములు కూడా ఒకళ్ళిద్దరు ఉండరు. రాత్రంతా ఒకే రాముడు అంతా యాక్టింగ్ చేయలేడు కదా. రాముళ్ళు కూడా 3-4 రాముళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తారు. అసలు ఈ దసరా అనేటటువంటి పండగ వేరు. పూర్వకాలంలో అయితే గురువులు శిష్యులు అందరూ కలిసి వెళ్ళేసి అందరిళ్ళకి వెళ్ళి అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాడికి చాలు పప్పు బెల్లాలు అని చెప్పేసి అడుగుతూ ఉండడము, దసరా మామూళ్ళు అడగడము. తర్వాత మనకు మహాలయ పక్షం లోపల కూతురు అమ్మవారింటికి వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్పాం మనం. ఇప్పుడు అమ్మవారింటికి వెళ్ళేటటువంటి అవకాశం వచ్చింది అనమాట దసరా టైం లోపల. అల్లుడు కూడా వెళ్తుంటాడు. అందుకే దసరా అల్లుడు ఇంటికి వచ్చాడు అంటారు. దసరా అల్లుడు అంటారు. దసరా అల్లుడు, దసరా మామూలు, ఇవన్నీ మనకు బాగా తెలిసినటువంటి పదాలు. ఇవన్నీ మనం మర్చిపోకూడదు. ఇవన్నీ కూడా మన సాంప్రదాయాన్ని గుర్తు తెచ్చేవి. ఇక మాకు తెలంగాణ లోపల దీన్ని ఇంకొక ప్రత్యేకంగా చేస్తారు. దీన్ని ఏం చేస్తారంటే మేము నిన్నటి నుంచి ప్రారంభం అవుతుంది మాకు. అంటే అమావాస్య రోజు నుంచి ప్రారంభం 9 రోజుల పాటు బతుకమ్మ. బతుకు అమ్మ ఏంటి అన్ని పండుగలలోకి కూడా గొప్పదిగా 10 రోజులు వచ్చింది సార్. 10 రోజులు వచ్చింది సార్ పండుగ. 10 రోజులు అదే ముహూర్తాన్ని తిథిని బట్టి. ఓకే, ఇప్పుడు ఏమైంది? బతుకమ్మ ఏంటి? బతుకమ్మ అంటే ఏంటి? ముందుగా మనం ఒక్కసారి ఎవరికైనా బతుకమ్మ పండుగ మీద ఒక 2 లైన్లు చెప్పగలరా అండి? ఎవరైనా 2 లైన్లు ఎక్కువ వద్దు, ఎవరైనా ప్రయత్నం చేయండి. అంటే ప్రకృతికి దగ్గరగా కావటానికి ప్రకృతిలో ఉన్న పుష్పాలన్నింటినీ సేకరించి అమ్మవారికి అలంకరణ చేసి అలా పూజిస్తాము. ఒకటి సరే, అదే నేను చెప్దాం అనుకున్నది అదే. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే మిగతా అన్ని రోజుల లోపల కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రకృతిలోంచి వచ్చిన వాటితోటి భగవంతుడికి పూజ చేస్తాం. ప్రకృతిలోంచి వచ్చిన పసుపు, ప్రకృతిలోంచి వచ్చినటువంటి కుంకుమ, ప్రకృతిలో ఉన్నటువంటి నీళ్లు, ప్రకృతి యొక్క లక్షణమైనటువంటి అగ్ని, ప్రకృతి యొక్క లక్షణమైనటువంటి ఆకాశము, మంత్రశక్తి, వీటితో మాత్రమే మనం దేవుళ్ళని పూజిస్తాం. అయితే మరి ప్రకృతిని ఎప్పుడు పూజిస్తాం? ప్రకృతి కనుక మనకు సరిగా లేకపోతే మనం ఉండడం అనేటటువంటిది కష్టం. కాబట్టి ప్రకృతిని పూజిస్తూ అమ్మ నువ్వు ఉండకపోతే మా బతుకు లేదు, ప్రకృతి కనుక సరిగా లేకపోతే మన బతుకు లేదు. మన బతుకు ఎంతసేపు కూడా ప్రకృతి పైన ఆధారపడి ఉన్నటువంటి బతుకు మాత్రమే ఇది. కాబట్టి ప్రకృతికి పూజ చేసి బతుకమ్మ నువ్వు బతుకుతే మేమంతా బతుకుతాం. సో నాకు బాగా ఇష్టమైన పండుగలలో బతుకమ్మ పండుగ ఎక్కువ ఇష్టం. నాకు దసరా ఓకే ఇష్టమే, కానీ దసరా కంటే కూడా నేను బతుకమ్మగా ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే మాకు తెలంగాణ లోపల చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. ఆంధ్రాలో కూడా ఈ మధ్య స్టార్ట్ చేశారని చెప్పేసి విన్నాను. ఆంధ్రాలో కూడా ఉంది కదండి బతుకమ్మ పండుగ? ఉంది సార్, మేము ఆంధ్రానే. కాకపోతే అక్కడ ఏంటి అమావాస్య రోజు కాదు, తర్వాత తదే రోజు మంచి రోజు చూసి అమ్మవారిని పెట్టి ఒక ఇంటికి వచ్చి అందరూ చేస్తారు సార్. పండగకి ఆడపిల్లని పంపించొద్దు అని చెప్పేసి పండగ కూడా బతుకమ్మ ఉంటుంది, పండగ తర్వాత సాగనంపుతారు. కొంచెం తేడా ఉంటుంది సార్. గౌరీ పౌర్ణమి చేస్తామండి, బతుకమ్మని చేయరు అక్కడ ఆంధ్రాలోనే. గౌరీ పౌర్ణమి చేస్తాం, చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. అయితే ఇక్కడ బతుకమ్మ పండుగ స్టేట్స్ లో కూడా చేస్తున్నారండి. చేస్తారు బతుకమ్మ అనేటటువంటిది మిగతా అన్ని పండుగల కంటే కూడా ఉన్నతమైనటువంటి పండుగ. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మనము ప్రకృతిని ఆరాధిస్తున్నాం. అంతవరకు కూడా ప్రకృతిలోంచి వచ్చినటువంటి వస్తువులను ఆరాధిస్తే ఇప్పుడు ప్రకృతినే ఆరాధిస్తూ అమ్మ నువ్వు బతకాలి, నువ్వు బతికితేనే మేమందరము బతుకుతాము, మేమందరము ఆనందంగా ఉండేది నీ వల్లనే అని చెప్పి మనము ప్రకృతిని పూజించేటటువంటిది బతుకమ్మ పండుగ. సో రాముడి యొక్క పూజ మనందరికీ తెలిసిందే, మహిషాసుర మర్దినిగా తెలిసిందే. మరొక కథ అందరికీ కూడా తెలిసిన కథే. అదేంటి? మన అర్జునుడు వెళ్ళడము, ఉత్తర గోగ్రహణం జరుగుతుంది. ఉత్తర గోగ్రహణం జరిగినప్పుడు ఏమవుతుంది? అతను ఒక్కడే ఉంటాడు వెంట. ఏమంటారు అతని పేరేంటి? అయ్యో మర్చిపోయా. అతను విరాటరాజు కొడుకుంటాడు. ఆ విరాటరాజు కొడుకు ఉత్తరుడు. శంభుడు ఉత్తరుడు అని 2 కుమారులు ఉంటారు. అందులో ఉత్తర కుమారుడిని తీసుకుని వెళ్తే ఆ ఉత్తర కుమారుడు భయపడిపోతాడు, ఇంతమందిని నేనెక్కడ పోరాడతాను ఒక్కరిని అని చెప్పి. అప్పుడు ఈయన తన శాపాన్ని విమోచన చేసుకుని అయిన తర్వాత అప్పుడు ఆయుధాలన్నింటికి కిందికి దిప్పుతాడు. అందుకే మనం ఏం చేస్తాము, శమీ శమయతే పాపం. జమ్మి చెట్టు అనేటటువంటిది మనకు పాపములను పోగొడుతుంది. కాబట్టి అదే సో శత్రువులు నాశనం అవ్వడము, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రేద, ఇవన్నీ ఏవైతే మనం చెప్పుకుంటామో దాని అర్థం ఏంటంటే మనకు జమ్మి చెట్టు ద్వారా వచ్చే ప్రయోజనాలు చాలా గొప్పవి. అందుకోసం ఏం చేయాలి అంటే జమ్మి చెట్టుకి ప్రదక్షిణం చేస్తారు ఆ రోజు నాడు.
అందరూ కూడా వెళ్ళి జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు. ఇంకా తెలంగాణ లోపల ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే ఆ జమ్మిని అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. జమ్మి ఆకులను డిస్ట్రిబ్యూట్ చేసి ఇది నీకు బంగారము అంటారు. బంగారము అంటే అన్నిటికంటే గొప్పదాన్ని మనం బంగారము అంటాము. మన పిల్లల్ని అంటాం కదా బంగారం అని. పెళ్ళైన కొత్తల్లో భార్య భర్తలు కూడా ఒకరినొకరు బంగారు అనుకుంటారు కదా. సో ఆ బంగారం అన్నమాట అన్నిటికంటే నాకు ఇష్టమైనటువంటి, అన్నిటికంటే కూడా నాకు ప్రియమైనటువంటి అనేటటువంటిది ఏదైతే ఉందో అది బంగారము. ఈ బంగారాన్ని నేను నీకు ఇస్తున్నాను అని చెప్పేసి వాళ్ళకి బంగారం ఇవ్వడము, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ బంగారం తీసుకోవడము. అయితే ఇందులోపల సోషల్ ఇది కూడా ఉంది, సోషల్ గ్యాదరింగ్స్ కూడా చాలా బాగా. అందుకే నేను చెప్పాను ఇవి బహిరంగ నవరాత్రులు. వసంత నవరాత్రులు గాని, శరత్ నవరాత్రులు గాని, ఇవి బహిరంగ నవరాత్రులు. మనకు తెలిసిన ఇందాక చెప్పుకున్నవి చాలా వరకు గుప్త నవరాత్రులు కూడా చెప్పుకున్నాం, కానీ బహిరంగ నవరాత్రులలో చాలా గొప్పగా చేసేది శరత్ నవరాత్రులు. సో ఏమవుతుందంటే పాండవులది అయిపోయింది, మంచిగా వాళ్ళు విజయాన్ని సాధించారు పాండవులు. ఇక ఏం చేస్తారు, విజయదశమి నాడు చాలా మంది ఏం చేస్తారంటే సరస్వతి ఆలయాలకు వెళ్ళి, అంటే చివరి రోజున, అంటే 9 రోజులలో చివరి 3 రోజులు సరస్వతి పూజ చేస్తారు. 10వ రోజు నాడు ఏం చేస్తారంటే అక్షరాభ్యాసం చేయిస్తారు. మా దగ్గర ఒక టెంపుల్ ఉంది తెలంగాణలో, బాసర్ అని. ఆ బాసర్ టెంపుల్ కి చాలా మంది వస్తారు. బాసర్ అంటే అది వాసర్. వాసర్ అంటే వ్యాస మహర్షి, వ్యాస ఋషి అని చెప్పి వ్యాసుడు అక్కడ తపస్సు చేసుకున్న ప్లేస్ ఉంటుంది అనమాట. మీరు బాసర్ వచ్చిన వాళ్ళందరికీ అది చూసే ఉంటారు. సో అక్కడ సరస్వతీదేవి పూజలు చేసుకుంటూ అక్కడ అక్షరాభ్యాసం చేయిస్తారు. చిన్న పిల్లలందరికీ కూడా ఆ రోజునాడు గురువు లేదా పెద్దవారి సమక్షంలో అమ్మవారి ముందు చేయిస్తే ఆ రోజునాడు జ్ఞానం ప్రారంభించినట్లయితే ఇంకా ఎంతో అద్భుతమైనటువంటి విజయాలు మనం సాధించవచ్చు అని. అంటే రావణాసురుడు అంటే మన లోపల ఉన్నటువంటి అహంభావం, మన లోపల ఉన్నటువంటి చెడు గుణాలు. మహిషాసురుడు అంటే ఏంటి, మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం గాని, అసూయ గాని, అహంకారం గాని, క్రోధం గాని, ఇవన్నీ మహిషాసురుడు. ఆయుధ పూజ అంటే ఏంటంటే మన కర్మయోగంని ఆయుధ పూజ అంటారు. మనం చేసేటటువంటి మనస్ఫూర్తిగా చేసేటటువంటి పూజలని ఆయుధ పూజ అంటారు, కర్మయోగము. నేను ఏదైతే ఆయుధాల ద్వారా నా నిత్యము నేను తినేటటువంటి వస్తువులను సంపాదించుకుంటున్నానో, సమాజ శ్రేయస్సు కోసమై చేస్తున్నానో ఆ పనులన్నీ కూడా కర్మయోగము, ఆయుధ పూజ. అక్షరాభ్యాసం అంటే విద్య, జ్ఞానము, ఒక ఏదన్నా ఒక పనిని ఆరంభం. అంటే దసరా అంటే చెడు పైన మంచి జయించేటటువంటి రోజు. కాబట్టి మన లోపల మార్పు రావాలి. మన లోపల మార్పు రాకపోతే లాభం ఏంటి? అన్ని రోజులు పోరాడి మనం అది ఆల్రెడీ తెలుసుకున్నాం. మొన్న మనము మణిద్వీపంలో తెలుసుకున్నాం. చివరికి మనం ఏం తెలుసుకోవాలి అంటే మహర్నవమి నాడు మహిషాసుర వధ జరిగింది, 9వ రోజు నాడు జరిగింది. ఆ రోజు నాడే త్రికూట రూపము అని చెప్పేసి అంటారు అనమాట. ఆ రూపాలన్నింటినీ కలిపి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ 9 అవతారాలు 3 గ్రూప్స్ గా తీసుకుంటే దాని యొక్క సమగ్ర రూపమే దుర్గా. దుర్గతిని నాశనం చేస్తుంది. దుర్గమం అయినప్పటికీ కూడా సాధించగలిగినటువంటిది. కష్టమైనా కూడా సాధించగలము. సో మనకు సరస్వతి పూజ ఇవి చాలా ఉపయోగము. అంటే ఆరాధన ఇవన్నీ కూడా మనకు 9వ రోజు నాడు చేసుకోవచ్చు. ఆయుధ పూజ గాని, బొమ్మల కొలువు గాని, కన్యా భోజనం అని కొన్ని చోట్ల చేస్తారు. బాలికలకు దుర్గాదేవి వేషాలవి వేయడం ఇవన్నీ కూడా చేస్తారు. దుర్గా సప్తశతి చాలా 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 ముఖ్యము. చాలా మంది అన్ని రోజులు చేస్తారు. స్పెషల్లీ మహర్నవమి నాడు గ్యారంటీగా చేస్తారు, సంపూర్ణ పఠనం చేస్తారు. మామూలు రోజులు అందరికీ తెలుసు కదా, దుర్గా సప్తశతి, చండీ సప్తశతి 3 భాగాలు ఉంటుంది. 3 చాప్టర్స్ గా 700 శ్లోకాలలో ఉంటుంది అన్నమాట, 13 అధ్యాయాలలో. సో అందులో దాని జనరల్ గా ఏంటంటే 1/3 అలా చదువుతారు అనమాట. చదివి 3 రోజుల్లో పూర్తి చేస్తారు. లేదా ఏం చేస్తారు, 9 రోజులలో 1/3 అలా కంప్లీట్ చేసుకుని మొత్తం ఉన్న భాగం మొత్తాలు కంప్లీట్ చేస్తారు. 13 అధ్యాయాలని 9 రోజుల లోపల పూర్తి చేస్తారు. సో ఆ దుర్గా సప్తశతి కూడా చూద్దాం వీలైతే. మనము అందరికీ ఇదైతే మనం ఈ వారము ప్రవచనాలు క్యాన్సిల్ చేసుకుని దుర్గా సప్తశతి చెప్పుకుందాం. ఇది మనకు మహర్నవమి అంటే మనలో ఉన్నటువంటి తామస లక్షణాలు, రాజస లక్షణాలు పోగొట్టుకుని సాత్విక గుణాలని మనము బయటికి తీసుకురావాలి. విజయదశమికి ముందు రోజు ఇది. కాబట్టి విజయం రేపు. ఈ రోజు వరకు మనం చేయవలసినటువంటిది అంటే మహర్నవమి నాడు యుద్ధం పూర్తయిపోయింది, దశమి నాడు మనము విజయము. సో చివరి ప్రయత్నం 9వ రోజు నాడు అవుతుంది. ఆ ప్రయత్నం యొక్క ఫలితం మనకు 10వ రోజు నాడు వచ్చింది. కాబట్టి అది అద్భుతమైనటువంటిది. మరి దుర్గాష్టమి అంటే ఏంటి? ఇప్పుడు ఎందుకంటే మీరు బెంగాల్ అటువైపు చూసుకున్నట్లయితే అక్కడ అసలు విజయదశమిని సెలబ్రేట్ చేసుకోరు. అక్కడ ఎక్కువగా మీకు దుర్గా పూజ అని చెప్పి చేస్తారు. చాలా గ్రాండ్ గా ప్యాండాల్స్ అవి చాలా అద్భుతంగా ఉంటాయి. మీకు ఆ 4 రోజుల పాటు ఎలా దొరుకుతుందంటే అసలు ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఫుడ్ దొరుకుతూ ఉంటుంది. అన్ని బంద్ అయిపోయి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు కూడా ఆ సమయంలో బంద్ అవుతాయి. అద్భుతంగా తీసుకెళ్లి వాటన్నిటిని హుగ్లీ రివర్ అని గంగా నది యొక్క ఒక రూపం అన్నమాట, అందులోపల వాటినన్నిటిని కూడా నిమజ్జనం చేస్తారు. సో ఇదేంటంటే దుర్గాదేవిని మహాగౌరి రూపం లోపల ఆ రోజు పూజిస్తారు అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. గౌరీ పూజ పెళ్లిళ్లలో కూడా చాలా గొప్పది అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. సో ఈ రోజు కూడా మళ్ళీ మనకు దుర్గా సప్తశతి చేస్తారు.
సో కాబట్టి ఏంటంటే ఇది కూడా చాలా చాలా ఉపయోగం. అంటే విజయానికి మూలం దుర్గా గౌరీ రూపంలో వచ్చింది ఆవిడ. వచ్చి ఆ రోజు నాడు మనకు విజయాన్ని అందించడానికి తీసుకొచ్చింది. ఆయుధ పూజ కూడా ఆ రోజు చేసుకోవాలంటే మన ఆయుధాలు, పుస్తకాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కన్యా పూజలు కూడా ఆ రోజు నాడు చేసుకోవాలి. అంటే మెయిన్ ఏంటంటే శత్రునాశనం. ఎక్కడున్నారు శత్రువులు? బయట లేరు, మన ఇంట్లోనే ఉన్నారు. ఆ సినిమాలో చెప్తారు కదా, వాడి శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే తల్లిలాగా పిల్లలాగా అలా కూడా పుట్టరు, మనలోనే ఉన్నారు. మనము చేసినటువంటి పాపములన్నీ పోగొట్టాలి. దశహరహ అంటే 10 విషయాలను హరించేటటువంటిది దసరా. ఐశ్వర్యం గాని, ఆరోగ్యం గాని, అన్ని రకాల విజయాలు, ఆత్మవిశ్వాసము, కొంతమందికి ధైర్యం పెరుగుతుంది, కొంతమందికి భయం, అప్పటి వరకు ఉన్నటువంటి అనవసరమైనటువంటి భయాలు, చింతలు ఇవన్నీ కూడా పోతాయి. ఈ విధంగా ఒక మహోన్నతమైనటువంటి రోజు. సో 10వ రోజు నాడు ఏదైతే ఉందో అన్ని జరిగిపోయాయి. కొత్త పనులు, కొత్త వ్యాపారాలు ఇవన్నీ ప్రారంభించుకుంటారు. ఏవి చేయాలన్నా కూడా వృత్తిపరమైనటువంటివి కానీ, మన పర్సనల్ విషయాలు కానీ అన్ని కూడా చేస్తారు. నవరాత్రుల లోపల అంతరార్థం ఏంటంటే మనని మనము మార్చుకోవడానికి వచ్చినటువంటి ఒక అవకాశము. చాలా మంది నార్త్ లోపల, మీరు రాజస్థాన్, గుజరాత్ సైడ్ వెళ్తే దాండియా, ఇక్కడ మన సైడ్ కూడా ఆడతారు దాండియా. దాండియా ఏంటి? గార్భ. గార్భ అంటే ఏంటి? గర్భము, కడుపు లోపల ఉన్నటువంటిది అని మీనింగ్ అన్నమాట. అంటే మన అంతరంగము, భగవంతుడి యొక్క అంతరంగమే దాండియా. దాండియా అనే దాన్ని గార్భా నృత్యము, దాండియా రాస్ అని కూడా అంటాం అన్నమాట. ఇదేంటంటే చాలా అద్భుతం. ఇది ప్రత్యేకంగా అమ్మవారిని పూజిస్తూ చేస్తూ ఉంటారు. అయితే ఇది సరదాగా అబ్బాయిలు అమ్మాయిలు ఆడుకునే ఫంక్షన్ లాగాను, తర్వాత అదొక ఆచారం లాగాను చేస్తున్నారు. కానీ అందులో ఒక ఆధ్యాత్మిక సందేశం కూడా ఉంది. ఏంటి ఆధ్యాత్మిక సందేశము? మీ కర్రలు ఉన్నాయి కదా, ఈ కర్రలు ఏవైతే ఉన్నాయో ఇవి ధర్మానికి సంబంధించినటువంటివి అన్నమాట. 2 కర్రలు కొట్టుకున్నాయి అంటే సృష్టి లయ, సృష్టి లయ. ఒకసారి పుట్టడం, ఒకసారి మరణం, ఒక పరి మరణం, ఒక పరి జననం. అది చక్రాకారం గుండ్రగా ఇలా తిరుగుతూ వెళ్తారు. వెళ్తూ ఉంటే ఏంటి తన ఉద్దేశము? ఈ ప్రపంచమంతా కూడా వలయాల రూపంలో వెళ్తుంది. ఒక రాత్రి తర్వాత ఒక పగలు, ఒక కష్టం తర్వాత ఒక సుఖము. భూమి గుండగా తిరుగుతుంది. నా వయస్సు కూడా ఒక పుట్టుగా పెరగడము, వృద్ధి చెందడము, మారడము, తర్వాత క్షీణించడము, మరణించడము, మళ్ళీ పుట్టడము, ఇలా ఒక సైకిల్ లోపల ప్రపంచమంతా కూడా 6 ఋతువులు అవే మారుతూ ఉంటాయి అని చెప్పడం దాండియా లోపల ఉన్నటువంటి ఒక గొప్ప ఇది. దాండియా అంటే మనం ఏదో సరదాగా ఆడుకునే ఆటలాగా చూసుకుంటాం. దేవి అనుగ్రహంతో విజయము, శాంతి, ఆనందము, ఆధ్యాత్మిక తత్వము అన్ని తెలిసేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి పండుగ. ఇదే కాదు, ఒకసారి ఇప్పుడు ఎదురెదురుగా కూర్చుని ఆడతారు. అంటే ఏంటి? శివుడు శక్తి ఇద్దరు కలిసి ఆడతారు. ఇట్లా కొట్టడం అంటే ఇద్దరు కొట్టుకోవడం. అంటే మన దగ్గర ఏంటది, ఏదో సరదాగా కొడతారు, కొద్దిగా ఇటు కొడతారు, టైప్ అవతల వాడు నచ్చకపోతే వాడు గుండు మీద వేసి కొడతారు. అది కాదు దాండియా అంటే. ఎదురెదురుగా ఆడడము అంటే ఏంటంటే పురుషుడు ప్రకృతి, శివుడు శక్తి, ఈ రెండిటి గురించి సంసార చక్రం నుంచి బయటపడడానికి విశ్వం యొక్క నృత్యం ఇదంతా కూడా. సరిగ్గా ఒక బీట్స్ కి తగ్గట్టుగా డాన్స్ చేస్తారు. ఆ బీట్స్ అంటే ఏంటంటే సమయం ఎలా నడుస్తోంది, కాలం యొక్క గమనం ఎలా ఉంది, కాలం గమనం ఎవరి కోసము ఆగదు అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక బ్రహ్మానందమైనటువంటి నాదాన్ని ఇస్తూ చేస్తారు. ఇది మనం ఏంటంటే దాన్ని ఏదో సరదాగా పెట్టుకుంటాం కానీ జై అంబే గౌరీ, జై శ్యామ్ గౌరీ అని చెప్పేసి ఇట్లా చాలా చేస్తూ ఉంటారు. మా అంబికే, జగదంబికే ఇట్లా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మనకు అది కాక ఇంకోటి ఏంటంటే దీపాన్ని జనరల్ పెట్టి, మామూలుగా అయితే అసలు ఈ ఉత్తగా డాన్సులు చేసి కొట్టేస్తున్నారు కానీ జనరల్ గా దాండియా రాస్ ఎలా చేయాలంటే ఈ మధ్య లోపల ఒక మట్టి దీపం పెడతారు, పెట్టిన లోపల ఒక వెలుతురు పెడతారు. ఈ మట్టి దీపం ఏదైతే ఉందో ఇది నీ శరీరం రా బాబు, ఇది నీ శరీరము. ఇందులో ఉన్న దీపం ఏదైతే ఉందో నీ ఆత్మ. శివుడు శక్తి రూపము, జడ చైతన్య రూపము. అద్భుతమైన మీనింగ్ చూసుకోండి, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి మీనింగ్. ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుంటాం. ఇదే కాకుండా ఇంకోటి తీసుకున్నట్లయితే మనము ఉత్తరాయణం పుణ్యకాలం అంటాం. మరి దక్షిణాయనంలోనే పండుగలన్నీ దక్షిణాయనంలోనే ఉన్నాయి. ఉన్న పండుగలన్నీ దక్షిణాయనంలోనే ఉంటాయి. అన్ని పండుగలు, పూజలు, ఉపాసనలు. ఉపాసన అంటే ఉప ఆసన, మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఇది భగవంతుడు దగ్గర కూర్చోడానికి వచ్చే అవకాశాన్ని ఉపాసన అంటారు. ఉన్న పండుగలన్నీ ఇక్కడే ఉంటాయి. కాబట్టి దక్షిణాయనం లోపల మనము పుణ్యం చేసుకోవడానికి అవకాశం బాగుంది. అదృష్టం బాగుంటే ఈ పుణ్య ఫలితం మనకు ఉత్తరాయణం లోపల మనం భగవంతుడిని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ దక్షిణాయనం లోపల ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఈ 9 రోజుల సమయాన్ని మన డే లోపల ఎలా అయితే బ్రాహ్మీ ముహూర్తం గొప్పది అంటామో, ఈ 6 నెలల సమయం లోపల ఈ విజయదశమికి ఉన్న ఈ 10 రోజుల సమయము అంత గొప్పది. ఒక రోజులో ఒక బ్రాహ్మీ ముహూర్తం ఎంత గొప్పదో, ఒక 10 రోజుల ఈ 10 రోజుల సమయము అనేటటువంటిది ఈ 6 నెలల దక్షిణాయన కాలానికి ఒక బ్రాహ్మీ ముహూర్తం లాంటిది అని చెప్పేసి
అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తారు. కాబట్టి మనం మన శత్రువులు, మనలోనే అంతరంగంగా ఉన్న శత్రువులను, దుష్టులను నాశనం చేసుకోవాలి. కాబట్టి చెడు లక్షణాలను రాసుకుని వాటన్నిటిని కూడా నిప్పు పెట్టి తగలబెట్టేసేయండి. అంతే. భగవంతుని పూజ ఎలా చేయాలి? మనస్సుతోని మనస్ఫూర్తిగా చెయ్యాలి. కలశం పెట్టండి, మీరు విగ్రహం పెట్టండి, దీపాలు పెట్టండి, ఓకే, ఇవన్నీ కూడా మంచివే. ఎందుకంటే శక్తిని ఆహ్వానించాలి. మీరు మనస్సు, శరీరం శుద్ధి, స్నానాలు చేయండి. చాలా మందికి స్నానం చేసే అలవాటు ఉండదు. కనీసం వారానికి ఒక్క రోజు స్నానం చేయండి మామూలు టైంలో. ఇప్పుడు కనీసం రోజు స్నానం చేయండి. అలా అలవాటు లేని వాళ్ళు, సార్ మీ ప్రవచనాలు అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం సార్, మీరు రోజు స్నానం చేయమంటారు ఏంటి సార్? దేడి దిమాగ్. రోజు స్నానం చేయడం మా వల్ల కాదు. ఏదో చేశారు మీరు అన్నారు కాబట్టి 9 రోజులు ఒక 3 days చేస్తాం సార్, ఓకేనా అని అడగకండి. 9 రోజులకు 9 రోజులు స్నానం చేయండి. ఇవన్నీ చేసి వాళ్ళు నిజం అనుకుంటారు సార్. మీ ప్రవచనం ముందుకెళ్ళదు కొత్త వాళ్ళు నిజం అనుకుంటారు సార్. అయ్యో నిజమేంటి, చాలా మంది స్నానం చేయరు. కొంతమంది అడుగుతారు, ఏంటి మీరు రోజు స్నానం చేస్తారా? ఎందుకంటే సార్ మీ గ్రూప్ కి వచ్చారంటే రోజు 3 సార్లు స్నానం చేసిన వాళ్ళే సార్ మీ గ్రూప్ కి వచ్చే వాళ్ళంతా. వండర్ఫుల్. సో కాబట్టి ఇటువంటి మహోన్నతమైన ఒకే ఒక్క అవకాశం మనకు వచ్చేది ఈ దసరా. గుర్తుంచుకోండి, ఎన్ని విషయాలు తెలుసుకున్నామో ఒక్కసారి గుర్తుంచుకోండి. మళ్ళీ రివిజన్ చేస్తాను ఒక్క నిమిషం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఉత్తరాయణం, దక్షిణాయనం అని తెలుసుకున్నాం. ఉత్తరాయణం పుణ్యకాలం అన్నాం, మరి దక్షిణాయనం పుణ్యకాలం కదా, దక్షిణాయనం కూడా పుణ్యకాలం. ఎందుకంటే మనకు భక్తికి, పూజలకు ఎక్కువ ప్రాధాన్యత. ఉప ఆసన, భగవంతుడికి ఆసనం అంటే కూర్చోవడం. ఉప అంటే సమీపము, సమీపంలో కూర్చోవడం. భగవంతుడికి సమీపం అంటే దేవుడు ఫోటో దగ్గర కూర్చోవడం అని కాకుండా భగవంతుడితో మనము మమేకమైతూ మనలో చెడు గుణాలు పోగొట్టుకోవడం. దుర్గ అంటే దుర్గతిని నాశనం చేసేది, చెడుని నాశనం చేసేది, మనలో ఉన్న చెడుని నాశనం చేసేది. దుర్గమము అంటే కష్టమైనటువంటిది, కష్ట సాధ్యమైనటువంటిది. ఈ 9 రోజులు సాధన వల్ల మనకు భగవంతుడి తత్వం చక్కగా అర్థమవుతుంది. దీనిని మనం 3 భాగాలుగా చేశాము. దుర్గ, తర్వాత లక్ష్మీ అమ్మవారు, తర్వాత సరస్వతి అమ్మవారు. దుర్గా అంటే తామస శక్తులను పోగొట్టేది, లక్ష్మీదేవి ఏమో రాజస శక్తులను పోగొడుతుంది, చివరికి సరస్వతి జ్ఞానం ఇస్తూ సాత్విక శక్తిని మన లోపల ప్రేరేపిస్తుంది. ఈ విధంగా 3 విధాలుగా తీసుకుని ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి వీరి ద్వారా మనకు లభిస్తుంది అని చెప్పుకున్నాము. వివిధ ప్రాంతాలలో దసరా ఎలా చేసుకుంటారో చెప్పుకున్నాము. దసరా అంటే మనలో ఉన్న 10 దోషములను పోగొట్టుకోవడము. మనలో ఉన్నటువంటి 10 దోషాలను పోగొట్టుకోవాలి అంటే ఎలా చేయాలి? 9 రోజుల పాటు నవవిధ భక్తులతో భగవంతుడిని ప్రార్థించాలి. ఎందుకంటే 9 అనేటటువంటిది భగవంతుడి నెంబరు. 9 అనేటటువంటి 9 ఆవరణలలో ఈ సృష్టి తయారైంది. 9 స్టెప్స్ లోపల ఈ సృష్టి తయారైంది. 9 అనేటటువంటిది శాశ్వతమైనటువంటిది. 9 అనే దానికి ఇక పవిత్రత అంత ఎక్కువ. దీన్ని నవ అంటే ఇంకొక అర్థము కొత్త అని. ఇప్పటి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాము. రాత్రి అని అనడంలో కారణం ఏంటంటే చీకటిని పోగొట్టే ఉద్దేశంతో రాత్రి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి చీకటిని పోగొట్టుకోవాలి. చీకటిని పోగొట్టుకోవాలి. దానికి సంబంధించినటువంటి 3 కథలు తెలుసుకున్నాము. ఆ 3 కథల్లో మహిషాసుర మర్దిని కథ, రాముడి కథ, జమ్మి చెట్టు కథలు, 3 కథలు అందరికీ తెలిసిన కథలు. ఇందులో మనం తెలుసుకునేది ఏంటంటే చెడు పైన మనం చేసే పోరాటము. దానికి తగ్గటువంటి బతుకమ్మ పండుగను తెలుసుకున్నాము. ప్రకృతిని బతుకు, నువ్వు మా అందరినీ కూడా బతికించు, నువ్వు మాకు ఆధారము అని చెప్పి చెప్పుకోవడము. ఆయుధ పూజ అంటే మనము శ్రమ చేసినప్పుడు మన శ్రామిక జీవనానికి ఉపయోగపడేటటువంటి పనిముట్లను పూజించుకోవడము అని చెప్పేసి తెలుసుకున్నాము. బొమ్మల కొలువు అంటే భగవంతుడి సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని కూడా అందరికి చూపించి ఇది భగవంతుడి యొక్క గొప్పతనము అని చెప్పి చెప్పడము. భగవంతుడి ఇది అని చెప్పేసి చెప్పుకున్నాము. ఈ విధంగా చాలా మహోన్నతమైనటువంటి విషయాలను తెలుసుకున్నాము. 5 రకాల నవరాత్రులు ఉంటాయని తెలుసుకున్నాము. 2ని బహిరంగ నవరాత్రులు అంటారన్నాము. 3 ఏమో గుప్త నవరాత్రులు అన్నాము. బహిరంగ నవరాత్రుల లోపల చైత్ర మాసంలో చేసేది ఒకటి, ఇప్పుడు ఆశ్వయుజ మాసంలో చేసేటటువంటిది. ఇది ఏమో శరన్నవరాత్రులు అంటారు, వాటినేమో వసంత నవరాత్రులు అంటారు. ఇది కాక మాఘమాసంలో, పుష్యమాసంలో, ఆషాఢ మాసంలో 3 సార్లు చేస్తారు. ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణిమకు దగ్గరగా చేసేవి ఏవైతే ఉంటాయో అవి అత్యంత గుప్తమైనవి. ఈ రోజుల్లో వాటిని కూడా కొంతవరకు బహిరంగంగా చేస్తున్నారని. అప్పుడు తంత్రాలు, మంత్రాలు, సిద్ధులు, సాధనలు, భక్తి లోపల హైయెస్ట్ లెవెల్ కి వెళ్ళాలనుకునే వాళ్ళు, షార్ట్ కట్స్ కోసము, పర్సనల్ బెనిఫిట్స్ వాడుకునే వాళ్ళు, వీళ్ళందరూ గుప్త సాధనాలుగా వాటిని ఉపయోగిస్తారని. మనలాంటి వాళ్ళందరూ కూడా ఈ వసంత నవరాత్రులు, శరత్ నవరాత్రులని వాడుకుంటారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం. చెప్పిందంతా కూడా ఒక సమ్మరీ లాగా చెప్పాను. ఇప్పుడు కొద్దిసేపు ప్రశ్నలకు కేటాయించుకుందాం. ఓకే, జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి.
అన్ని సార్ రివిజన్ చేశాము. లలిత పారాయణం ఒక్కటి శ్రద్ధా భక్తులతో చేసినా సరిపోతుంది సార్. దుర్గా సప్తశతి చేయ అంటే ఈ సమయంలో దుర్గా సప్తశతి ఎందుకు చేస్తారంటే, దుర్గా సప్తశతి లోపల ఏమవుతుందంటే ప్రతిరోజు కూడా ఒక విజయం ఉంటుంది. ప్రతిరోజు కూడా విజయం. విజయం అంటే ఏంటి? మన లోపల ఉన్నటువంటి రాక్షసులను చంపడం, అదే విజయం. ఏది చదువుకున్నా తప్పులేదు, కానీ విజయం అది తెలియాలి కదా మనకు. దుర్గా సప్తశతి తెలిస్తే మనకు అది చదవడానికి సులభం అవుతుంది. ఇప్పుడు చూద్దాం, మనకు రేపు నేను డిసైడ్ చేస్తాను. రేపు ఒకవేళ కనుక చెప్పాలి అనిపిస్తే వారం రోజుల పాటు మనం దుర్గా సప్తశతి చెప్పుకుందాం, తప్పేమీ లేదు. లేదంటే మన ప్రవచనాలు, ఇప్పుడు ఇవాళ ప్రవచనం మనం క్యాన్సిల్ చేసుకున్నాం కదా, అలా క్యాన్సిల్ చేయకుండా ఉందాము అంటే కంటిన్యూ మన ప్రవచనాలతో కంటిన్యూ అయిపోతాం ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. లేదు పర్వాలేదు 9 రోజులు ఇవే చెప్పుకుందాం, 13 అధ్యాయాలు ఉంటాయి, 13 అధ్యాయాలు చెప్పుకుందాం అని అందరూ అనుకుంటే 13 అధ్యాయాలు కూడా చెప్పుకుందాం. అందరికి చెప్పండి సార్. చూద్దాం. అదే నేను ఒక్కసారి ఆలోచించుకుని రేపు పొద్దున నేను ఏ మెసేజ్ పెడతాను తప్పకుండా. సో ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్న వాళ్ళు, ఇప్పటి వరకు మాట్లాడడానికి అవకాశం రాని వాళ్ళు, తర్వాత ఎక్కడో ఒక చోట చిన్న డౌట్ గా ఉండిపోయిన వాళ్ళు చెప్పిన విషయాలలో అడగండి. చాలా వరకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పాను, 2 సార్లు మళ్ళీ చెప్పాను, మధ్య మధ్యలో కూడా బ్రేక్స్ ఇస్తూ చెప్పాను. అయినప్పటికీ కూడా ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. జై శ్రీకృష్ణ. రావణాసురుడిని సంహరించింది దుర్గాదశమి విజయదశమి రోజేనా సార్? అయితే 9వ రోజు నాడు, మహర్నవమి రోజు. మహర్నవమి గౌరీదేవి అవతారము దుర్గాష్టమి రోజు నాడు. దశమి రోజు నాడు ఫెస్టివల్ డే, పండుగ రోజు. రాజరాజేశ్వరి అంటారు కదండి, ఏదైనా అనొచ్చు. రాజరాజేశ్వరి అంటే మనకు వంటలు ఇవన్నీ ఇచ్చే వాటిని వంటలు. ఒకటి ఏంటంటే రాజరాజేశ్వరి అని చెప్పి మహిషాసురుని సంహరించినందుకు హ్యాపీగా విజయదశమి చేసుకుంటాం అంతే. ఏ రూపమైనా నేను ఇందాక చెప్పినట్టుగా చెప్పిన 9 రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ 9 రూపాలు స్టాండర్డ్. అది కాక ఎవరు ఏ రూపంలో, గాయత్రి రూపంలో, అన్నపూర్ణ రూపంలో, రాజరాజేశ్వరి రూపంలో, ఈ ఏ రూపంలో అలంకరించినా కూడా తప్పు లేదు. ఆ ఆలయాలకు ఆ సాంప్రదాయాల ప్రకారము చేస్తారు. దానికి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఈ రోజు నాడు శైలపుత్రినే కావాలి కదా అట్లా పెట్టుకోకూడదు. ఇంకా మీరు ఏ రోజు ఏది చేయాలో వాళ్ళకు తోచినట్టుగా చేస్తారు. బట్ అఫీషియల్లీ ఈ 9 రోజులలో ఈ 9 రూపాలలో అమ్మవారు కనిపించింది. ఆ 9 అవతారాల విశేషాలు కూడా మనం తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. నవవిధ భక్తి మార్గాలతో లీలా గారు అంతే కదా సార్? అంతే, నవవిధ భక్తి మార్గాలతో ధ్యానం చేస్తూ అమ్మవారికి దగ్గరగా ఉండటం. ఈ పండుగ మనలో చెడు లక్షణాలు పోగొట్టుకోవడము ఈ ముఖ్యమైన. లీలా గారు అడగండి. శ్రీకృష్ణ సార్, ఇప్పటిదాకా నాకు పవర్ లేదు, ఇంతకు ముందే కనెక్ట్ అయింది సార్. అంటే మీరు మొన్న మహాలయ పక్షాలకు ఏ రోజు విష్ణు సహస్రం కంపల్సరీ చేయాలి అలా చెప్పారు కదా సార్, ఇప్పుడు కూడా ఏమైనా చెప్పారా అలాగా అని? అదే దుర్గా సప్తశతి అని చెప్పాను. దుర్గా సప్తశతి కాకపోతే అది అర్థం తెలుసుకుని చెయ్యాలి. సో అందుకోసమని చదవండి. నేను వీలైతే నాకు టైం ఉంటే నేను ప్రతిరోజు కనీసం అరగంట అయినా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దుర్గా సప్తశతి తెలుసుకుని చేస్తే మంచిది. జై శ్రీకృష్ణ. పూజా విధానం అలా ఏమన్నా చెప్పారేమో అని, రోజు చేయాల్సింది ఏమో చెప్పారా, మిస్ అయ్యారు కదా అని అడుగుతున్నాను. ఏం లేదు, భగవంతుడికి దగ్గరగా ఉండడమే ముఖ్యము. మీరు ఇంట్లోపల మీకు సాంప్రదాయం ఎలా ఉందో, కలశం పెట్టుకుని, విగ్రహం పెట్టుకుని, జనరల్ గా మీరు చేసేటటువంటి పూజలు, అందులోపల ఎస్పెషల్లీ అమ్మవారి పూజలు అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, చిన్న పసుపుతో చేస్తారు. చేసి అమ్మవారికి నచ్చినటువంటి మీకు తెచ్చినటువంటి లలితా సహస్రనామం లోపల ఉన్నటువంటి నామములు చదువుతూ పసుపు పూజలకి చేసుకోవచ్చు. వాటిని ధ్యాన రూపంలో కూడా వాటిని చేసుకోవచ్చు. లేదు లలిత సహస్రనామం చక్కగా స్తోత్రం అర్థమయ్యి చేసినట్లయితే స్తోత్రం కూడా చేసుకోవచ్చు. లేదా మీకు అర్థాలు తెలియకపోతే తెలిసిన ఏదో ఒక నామంనే 100 సార్లు 108 సార్లు అనుకోండి. అర్థం తెలియకుండా, అడ్డదిడ్డంగా చేయకుండా, యాంత్రికంగా చేయకుండా, చేసిన ఏదైనా కూడా శ్రద్ధగాను ప్రశాంతతతోనూ చెయ్యాలి. పూజ చేస్తున్న సమయం లోపల హడావిడి గాని ఇవి గాని ఉంటే చెయ్యకండి, మానేయండి. తర్వాత పొద్దున్నే లేచి శుచిగా ఉండడం అనేటటువంటిది ముఖ్యము. అది ఇవన్నీ గుర్తుంచుకుని చేస్తే సరిపోతుంది. చివరి రోజు నాడు ఆఫ్ కోర్స్ జమ్మి చెట్టు మానసికంగా చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, తప్పే. స్వామి, గుప్త నవరాత్రులు ఆషాఢ మాసమేనా సార్? అన్ని 3 లేదండి, మాఘమాసము, పుష్యమాసము, ఆషాఢ మాసం 3 సార్లు వస్తాయి. మాఘమాసంలో ఎప్పుడు చేస్తారు? మాఘమాసంలో ఒక నవరాత్రి వస్తుంది, పుష్యమాసంలో ఒక నవరాత్రి వస్తుంది,
ఆషాఢ మాసంలో ఒక నవరాత్రి, మూడు రకాల నవరాత్రులు, 9 రోజులు వస్తుంది. జయశ్రీ. అంటే స్టార్టింగ్ లోనే వస్తుందేం సార్? మాఘమాసం అంటే స్టార్టింగ్ కృష్ణ శుక్లపక్షంలో వస్తాయి ఇవన్నీ కూడా. అంటే అప్పుడు ఒక ప్రత్యేకమైన దేవత పూజ అని ఉంటుందా సార్? ఏ దేవత? అవి మనము చేయకూడదు, మనం కాదండి. అది సాధకులకు మాత్రమే అవసరమైనటువంటి కొన్ని మంత్ర తంత్ర యంత్ర విద్యలు చేసేవారు, స్పెషల్ సిద్ధుల కోసం చేసేటటువంటి వారు, తర్వాత ఒక సాధనలో ఒక లెవెల్ కి దాటిన వాళ్ళు మాత్రము చేస్తుంటారు. అది ఇప్పుడు మనము మామూలుగా ఈ బహిరంగ నవరాత్రులు మాత్రమే చేస్తాము. గుప్త నవరాత్రులు ప్రస్తుతానికి మనం చెయ్యము. ఈ మధ్యలోనే ఆగస్టులో చేసేటటువంటి ఏదైతే గురు పౌర్ణిమ సమయంలో చేసేటటువంటి నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు ఉన్నాయో అవి మాత్రం కొంతమంది చేస్తున్నారు. కానీ అవి బహిరంగంగా చేసేవి కాదు. ఎవరికి వారికి తెలిసిన గురువుల ద్వారా నేర్చుకున్న విద్యలని హైయెస్ట్ లెవెల్ కి పీక్ తీసుకెళ్లే వాళ్ళు చేసేటటువంటి సాధనకు సంబంధించినది గుప్త నవరాత్రి. జయశ్రీ. అంటే చాలా మంది ఇప్పుడు వారాహి నవరాత్రులు చేస్తున్నారు కదా స్వామి, రోజు ఒక నైవేద్యం పెట్టడం 9 రోజులు. వారాహి నవరాత్రులు, ప్రత్యంగి నవరాత్రులు ఇవన్నీ కూడా మనకు ఆషాఢ నవరాత్రుల లోపల చేస్తారు. మాసంలోని మాఘమాసంలోని ఎవరిని కొలుస్తారండి? మనం చేయకపోయినా తెలుసుకోవడానికైనా అడుగుతున్నాను. 10 మంది దేవతలు ఇందాక చెప్పాను చూడండి. 10 మంది దేవతలలో ఎవరినైనా పూజించవచ్చు. దశమహావిద్యలలో తెలిపినటువంటి ఎవరినైనా కూడా పూజించవచ్చు. కాళీ, తారా, త్రిపుర సుందరి, చెన్నమస్త, భైరవి, మాతంగి ఎవరినైనా చేయవచ్చు. ఈ శక్తి ఆమె చేయాలంటారు సార్, నిజమేనా? సారీ, మీ వాయిస్ స్లోగా ఉంది, గట్టిగా మాట్లాడండి. వరాహి అమ్మవారు శక్తి రూపిణి, అవి నవరాత్రులు చేయకూడదు మామూలు మానవులు అంటారు, అది నిజమేనా? జనరల్ గా ఏంటంటే బాగా సాధన సాధించిన వాళ్ళు మాత్రమే చేయాలి. గుప్త నవరాత్రులు ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. సింపుల్, అక్కడికి ఫుల్ స్టాప్. ఇక కానీ చేస్తున్నారు ఎవరన్నా అంటే వాళ్ళ దగ్గర వెళ్ళి నేర్చుకుని మీరు కూడా కష్టపడేలా చేస్తే సరిపోతుంది. ఎందుకంటే వారాహి అంటే ఎవరు? అమ్మవారి సైన్యాధిపతిని వారాహి అంటారు కదా. అంటే సైన్యాధిపతి అంటే ఎంత శక్తి ఉండాలి కదా. అలాగే శ్యామలాదేవి ఉంటాయి. శ్యామలాదేవి పూజలు కూడా ఎవరు చేయాలి? శ్యామలాదేవి అనేది అమ్మవారి మంత్రి. ఎంత ఇదిగా చేయాల్సి వస్తుంది. నిన్న మనం తెలుసుకున్నాం కదా, అమ్మవారి అన్ని తెలుసుకున్నాం. మనం ఏమని తెలుసుకున్నాము? జ్వాలామాలిని, తర్వాత మహానిత్య, తర్వాత అశ్వారూఢ, గజారూఢ, వీళ్ళందరినీ మనం తెలుసుకున్నాం కదా. అలాగా అన్నమాట. వారాహి అనేటటువంటిది కష్టమైనటువంటిది, శ్యామల అనేటటువంటిది కష్టమైనటువంటిది, ప్రత్యంగిర అనేటటువంటిది కష్టమైన. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు కావాలనుకున్నప్పుడు రహస్యంగా చేసుకునేటటువంటి పూజలు. అయితే అవి ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ చేస్తున్నారు. వాటి గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడలేను, ఎందుకంటే వాళ్ళు ఏ పద్ధతిలో చేస్తున్నారో నాకు తెలియదు. చేయొచ్చా, చేయకూడదు, గుంపుగా చేయొచ్చా, చేయకూడదు, అంతే. అంత మాత్రం నేను చెప్పగలను. జై శ్రీకృష్ణ. ఖడ్గమాల చదవచ్చా అండి, చదవకూడదా అండి? అందరూ ఖడ్గమాల చదవవచ్చు, చాలా మంచిది. అదే మొన్న ఒక ఆవిడ చెప్పారు చదవకూడదు, అందరూ ఉపాసన ఉండాలి దానికి. ఖడ్గమాల మీరు ఎవరి దగ్గర నేర్చుకో అంటే ఒకటి ఏంటంటే ఖడ్గమాల, లలిత ఇవన్నీ కూడా ఏంటంటే శబ్దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవి. వీలైనంత తప్పులు చదవకుండా చేస్తే ఏమీ పర్వాలేదు, చక్కగా చేసుకోవచ్చు. జై శ్రీకృష్ణ. సో బాగా చదువుకోవచ్చు. ఈ సమయంలో ఉత్తగా చదువుకోవడము ఏమీ తప్పులేదు. కానీ మంత్ర తంత్ర విద్యలు అవి చేసేటప్పుడు మాత్రము గురువు ముఖంగా చెయ్యాలి. దండకాలు, స్తోత్రాలు, ఇవి నామములు, ఇవి ఎప్పుడైనా చదవవచ్చు. నేను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను, మనకు ఈ శబ్దాలు రకరకాలు. మొదటిది నామము అంటారు. నామము అంటే పేరు, అక్షరముల కలయికని నామము అంటారు. రెండవ దాన్ని ఏమంటారంటే మంత్రము అంటారు. అంటే మననం చేయడం ద్వారా మనను రక్షించేదాన్ని మననా త్రాయతే ఇది మంత్ర. ఎవరైనా మనకు గురువులు పద్ధతి ప్రకారం ఉపదేశించి అంగన్యాస కరన్యాసములతో మన లోపల శరీరం లోపలికి భగవంతుని ఆహ్వానించి మనము చేసేటటువంటి పూజని, అంటే గాయత్రి మంత్రం ఉదాహరణకి, వీటిని ఏమంటారంటే మంత్రములు అంటారు. వాటికి గురుపదేశం తప్పనిసరి. ఇక స్తోత్రములు అనగా భగవంతుడిని స్తుతించడము. భగవంతుడిని స్తుతించేవి విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, ఇవేవైతే ఉన్నాయో ఇవి స్తోత్రాలు, స్తుతి చేసేవి. అవి తప్పక చేసుకోవచ్చు. ఇక మిగతావి వేద మంత్రాలు లాంటివి. అవి ఏంటంటే మీకు ఎవరైనా బోధిస్తే మీకు ఆ సరైనటువంటి ఉచ్చారణ వస్తే చేయవచ్చు. వాటికి ప్రత్యేకంగా మీరు నియమాలు అవి అంత గట్టిగా ఫాలో అవ్వక్కర్లేదు. వేదాలలో ఉన్న శ్లోకములను మంత్రాలు అంటారు. వాటిని సూక్తములు అంటారు. సూక్తము అంటే మంచిగా చెప్పబడినది. స ఉక్తము అనగా మంచిగా చెప్పబడినది అని. అవి చేయవచ్చా? నేర్చుకుని సరైన ఉచ్చారణ వస్తే తప్పక
చేయవచ్చు. భగవద్గీత పారాయణం చేయవచ్చా? భగవద్గీత పారాయణ గ్రంథం కాదు. భగవద్గీత ఆచరణ వేదాంతము, అనుష్ఠాన వేదాంతము. మరి అందులోపల ఏమైనా నేను చదవలసినవి ఉన్నాయా? 12వ అధ్యాయం 15వ అధ్యాయము అర్థం తెలుసుకుని చదివితే మాత్రమే ఫలితం ఉంటుంది. లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామంలో తెలిసిన మంత్రం ఒకదాన్ని ఎక్కువసేపు చదవడం మంచిది. తెలియకుండా చదివితే అది ఎక్కువ ఫలితంను ఎంత ఫలితం ఇవ్వాలో అంతే ఫలితం ఇస్తుంది. జై శ్రీకృష్ణ. ఇది అన్ని రకాలుగా డివైడ్ చేసాం మనము. నామము, మంత్రము, స్తోత్రము, సూక్తము, శ్లోకము, ఇవి అన్ని కూడా మనం తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. ఓకేనా? గంటన్నర అయింది, ఇంకా ఆపుకుందామా? ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే సరే, లేకపోతే ఒక 30 seconds లో క్లోజ్ చేసుకుందాం కాల్. వండర్ఫుల్. అద్భుతమైనటువంటి శరన్నవరాత్రులు, సాధనకు ఎంతగానో పనికొచ్చేటటువంటి ఈ నవరాత్రులు, మనలో ఉన్నటువంటి దోషములను తీసేసే ఈ నవరాత్రులు, కొత్త పనులు ప్రారంభించడానికి చేసేటటువంటి ఈ నవరాత్రులు, మనలోని దుర్గుణాలను నాశనం చేసేటటువంటి ఈ నవరాత్రులు, సరైన నియమాల ద్వారా చక్కటి సాధన చేస్తూ అందరూ కూడా భగవంతుడికి దగ్గరవుతారని, అందరూ ఆలోచిస్తూ అర్థం తెలుసుకుంటూ ఆ భగవంతుడికి చేరు అవ్వాలని, భగవంతుడికి సమీపంగా ఉండాలని, దక్షిణాయనం అయినప్పటికీ కూడా ఎంతో పుణ్యకాలమని, ఆ సత్యాన్ని తెలుసుకున్న వారందరూ కూడా గొప్ప సాధకులుగా అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆ దుర్గామాత మీకు సకల కష్టములను తొలగించి అన్ని అభీష్టములను నెరవేరుస్తుందని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. అందరికీ శుభం కలుగుగాక. శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. శ్రీమాత్రే నమః. జై శ్రీకృష్ణ. బాగా చెప్పారు. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.